జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమావేశానికి సదస్సు ఉపదేశించిన తమ్ముడు యువరాజు గారికి, మాది గారికి, మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సోదరులు శ్రేయభిలాషి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రస్థానం ముందుకు తీసుకెళ్తున్న దశలో దాదాపు 2.5 దశాబ్దాల నుంచే ఈ ఉద్యమానికి ఎన్నో రకాలుగా అండదండలు అందిస్తూ మాదిగలకు, ఎంఆర్పిఎస్ కు నిజమైన సోదరులుగా మనందరి అభిమానం చూరగొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు ప్రార్థన సాధన గారికి, నా సోదరులు మాదిగ ఉద్యమంలో విద్యార్థి దశలోనే ఉద్యమంలో భాగస్వాములై తమ్ముడు చెప్పినట్టుగానే ఉద్యమ నాయకత్వం పనిలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో పగలొచ్చినా అర్ధరాత్రి వచ్చినా వాళ్లకు తనే వంటలు వండి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ తను కూడా పనిలో పోయే ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో ఇవాళ తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికై మనందరి అభిమానంతో అఖండ విజయం సాధించి మన ముందు నిలబడ్డ తమ్ముడు కొలికపూడి శ్రీనివాసరావు మాది గారికి, శాసనసభ్యుడు, మొత్తానికి ఇంత ఘనంగా నిర్వహించిన మొత్తం ప్రోగ్రామ్ కమిటీ సభ్యులైన ప్రతి ఒక్కరికి, నా సోదరులు రెల్లి సామాజిక వర్గం నుంచి ప్రకాష్ గారికి, దీన్ని సమన్వయం చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకత్వానికి, అదే సమయంలో అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకత్వానికి, నా జనసేన ఇతర అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సోదరులైన ప్రతి ఒక్కరికి ఈ సభను జయప్రదం చేయడానికి దాదాపు 11 గంటల సుమారే ఇక్కడికి చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉండబడే నా జాతి సోదరులందరికీ ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ప్రదర్శన చాలా సక్రమంగా జరగడానికి సహకరించిన నా పోలీస్ యంత్రాంగ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా జాతి ప్రజలారా, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 1994లో మొదలుపెట్టిన మన పోరాటం 2024 నేడు కూడా కొనసాగుతుంది. 94 జూలై 7న మొదలైన మన ఉద్యమం 2024 జూలై 7 దాటిందంటే 30 సంవత్సరాలు దాటింది. ఈ 30 సంవత్సరాలు మాదిగ ఉద్యమం చెక్కు చెదరకుండా నిలబడగలిగింది. ఈ ప్లీజ్ నాన్న వాళ్ళ కనిపించండి, చూడండి బిల్లి ప్లీజ్. చెక్కు చెదరకుండా నిలబడగలిగింది. భారతదేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు మొదలైన తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ ఉద్యమ ప్రభావం ఆయా రాష్ట్రాల్లో కనిపించేది. కానీ మళ్ళీ మరో దశాబ్దం వచ్చేటప్పటికి ఆ ఉద్యమాల ప్రభావం ఎక్కడ కనిపించకుండా పోయిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ తెలుగు నేల మీద ఉద్యమం మొదలుపెట్టి 3 దశాబ్దాలుగా ఉద్యమం నడుపుతున్న క్రమంలో తెలుగు నేల మీద మొదలుపెట్టిన ఉద్యమం ఇతర రాష్ట్రాలకు విస్తరించి, దేశంలో అధిక రాష్ట్రాలకు విస్తరించి
ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ ఏదన్నా ఉన్నది అంటే దేశవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చేది ఎంఆర్పిఎస్ మాత్రమే ఇవాళ గుర్తుకొస్తుంది. మరి ఏ సామాజిక ఉద్యమైనా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల కంటే మించి నిలబడని ఈ పరిస్థితిలో మరి ఇది 3 దశాబ్దాలు ఎలా నిలబడగలిగింది, నిలబడమే కాకుండా ఎలా ముందుకు సాగింది, తెలుగు నేల మీదనే కాకుండా దేశవ్యాప్తంగా ఎలా విస్తరించింది, లక్ష్యాన్ని ఎలా ముద్దాడింది, ఈ విషయాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ముందుగా అది జరిగిన అన్యాయమే. 9 కులాలు ఉండగా అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మొత్తం కలిస్తే షెడ్యూల్ కులాల జనాభాలో సింగిల్ క్యాస్ట్ గా మాదిగల జనాభా ఎక్కున్నది. అయినప్పటికీ విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటా ఏ రంగంలో దక్కకపోవడం వల్ల అన్ని రంగాల్లో వెనుకబడిపోయినామనే వాస్తవం మాదిగ జాతికి తెలిసిపోయింది. అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన మాదిగలకు న్యాయం ఎలా దక్కాలనే విషయం వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగలకు మిగతా కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతోటే ఆ రోజు ఉద్యమం మొదలైంది. దానికి మరో సాక్ష్యంగా ఈ తెలుగు నేల మీదనే బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఈ తెలుగు నేల మీదనే బీసీలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ జనాభా గల మాదిగలకు, ఇతర రెల్లి ప్రజలకు, ఇతర దళిత కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది. కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిగిన అన్యాయాన్ని ఊరు వాడ తెలియజేసే విధంగా ప్రచారం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నువ్వు ఏ లక్ష్యం కోసం ముందుకు సాగాలన్నా ఆ లక్ష్య సాధనలో అంతిమ విజయం వైపు నడవాలంటే 3 లక్ష్యాలు గుర్తు చేసుకోండి అని చెప్పాడు. నిరంతరం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పే విధంగా బోధించాలి. ఆ బోధించే క్రమంలో సమీకరించాలి. ఆ సమీకరించే పోరాటంలో భాగంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. బోధించకుండా, సమీకరించకుండా, పోరాడకుండా మీ లక్ష్యాలు నెరవేరు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. అప్పుడు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే, మాదిగలకు రావాల్సిన వాట దక్కాలంటే, రెల్లి ప్రజలకు న్యాయమైన వాట దక్కాలంటే, దళితుల్లో 58 కులాల వాట 58 కులాలకు దక్కాలంటే వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అయితే ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఈ పోరాటానికి 2 సవాళ్లు దీనికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. దాన్ని ఎలా అధిగమించాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఈ ఉద్యమం మీద భవిష్యత్తులో ఉద్యమం బలపడితే ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా ఖచ్చితంగా ఎదుర్కొనే విషయంలో మాత్రం రాజీ పడద్దు అనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఉద్యమానికి సవాళ్ళు ఎదురవుతాయనే విషయం అనుకుని వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి మానసికంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజే అనుకున్నాం. కాబట్టినే భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమాన్ని ఎదుర్కొన్న సవాళ్లు, కుట్రలు ఎదుర్కొన్నా, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు జరిగి వచ్చినా, ఎన్నో సందర్భాలు అక్రమ కేసులు పడి జైలు పాలు వచ్చినా, కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా వర్గీకరణ లక్ష్య సాధన కాడ రాజీ పడొద్దు అనే పద్ధతిలోనే ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ దశకు వచ్చేశాం. రెండోది ఆనాడు ఇంకొక విషయం కూడా అనుకున్నాం. ఈ ఉద్యమం బలపడుతున్న సమయంలో, ఈ ఉద్యమ సమాజంలో గుర్తింపుకు వస్తున్న సమయంలో పాలక వర్గాలు గాని, వివిధ రాజకీయ పార్టీలు గాని నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. పాలక వర్గాలు గాని, పార్టీలు గాని నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అది ప్రలోభ పెట్టడానికైనా కావచ్చు, లేదా ఉద్యమాన్ని బలహీనపరచడానికైనా కావచ్చు, దగ్గర తీసుకోవడానికైనా కావచ్చు, దగ్గర తీసుకున్నట్టుగానే చేసి ఉద్యమాన్ని లేకుండా చేయడానికి కూడా కావచ్చు. మరి అవకాశాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు లక్ష్య సాధన కోసం జరుగుతున్న పోరాటంలో నాయకులకు గుర్తింపు వస్తే
ఆ గుర్తింపును అడ్డం పెట్టుకుని వ్యక్తిగత పదవుల కంటే జాతి భవిష్యత్ కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి ఎంఆర్పిఎస్ మొదటి నుంచి అనుకున్నది. అందులో వచ్చే సవాళ్లను సవాలుగా ఎదుర్కోవాలనుకున్నది, వచ్చే అవకాశాలను తిరస్కరించాలనుకున్నది. నిర్బంధం వస్తే ఎదుర్కోవాలనుకున్నది, అవకాశాలు వస్తే తిరస్కరించాలనుకున్నది. అయితే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న నా తమ్ములు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న నా చెల్లెలు మరి కీలక స్థాయికి రాలేదా? వాళ్ళకు అవకాశం వచ్చే సమయంలో, వాళ్ళకు అవకాశం వస్తుందనుకుంటున్న సమయంలో వాళ్ళని ప్రోత్సహించే పని చేసింది. నాయకుడిగా నాలంటోళ్ళు అవకాశాలకు దూరంగా ఉండాలనుకున్నాం కాబట్టి, నాయకుడిగా సమాజంలో ఒక జాతి ఉద్యమం నడుతున్న నాయకుడిగా వచ్చే అవకాశాలను నాయకుడిగా తిరస్కరించాలనుకోవడం అది కరెక్టే కానీ నా జాతి బిడ్డల అవకాశాలు పెంచాలని మాత్రం మొదటి నుంచి అనుకున్నాం. అందువలనే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న సాధారణ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న సాధారణ కార్యకర్తలు ఆ తర్వాత జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, కానీ ఆయా సందర్భంలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరితే మాత్రం వాళ్ళకు వచ్చే అవకాశాలు అక్కడ స్వాగతించి నా బిడ్డలు పైకి రావాలని చెప్పి, నా తమ్ముడు చెల్లెలు పైకి రావాలని కోరుకున్నాను. దానివల్ల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వార్డు మెంబర్లు అయినరు, కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్ లైనరు, జెడ్పీటీసీ లైనరు, ఎంపీటీసీ లైనరు, ఎంపీపీ లైనరు, ఎమ్మెల్సీ లైనరు, ఎమ్మెల్యే లైనరు, ఎంపీ లైనరు, రాష్ట్ర మంత్రులు లైనరు, ఉప ముఖ్యమంత్రులు లైనరు. ఆ దశకు ఎంఆర్పిఎస్ మా పిల్లలు నడిపింది. ఇప్పుడు తమ్ముడే చెప్పాడు కదా శ్రీనివాస్, అది సత్యమే కదా. తమ్ముడే చెప్పాడు కదా శ్రీనివాస్, సత్యమే కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకత్వం ఒక ఇంట్లో పెద్దమ్మ సదాలక్ష్మి గారి ఇంట్లో ఉండి ఉద్యమాన్ని విస్తరిస్తున్న దశలో నాయకులు ప్రచారంకి వచ్చేటప్పటికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ గా ఉండి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరికీ భోజనాలు పెట్టి మరి అందరితో కలిసి పనిచేసే పాత్ర పోషించాలని నేను చెప్పాను. లేదా ఉద్యమ అవసరం కోసం ఫలాని జిల్లాకి వెళ్లి రాజకీయ ప్రచారం చేయమంటే అన్న పిలుపు మేరకు మేము అక్కడికి పోయి ప్రచారం చేసినని చెప్పడం జరిగింది. అంటే మరి ఆ తమ్ముడు ఇవాళ ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఇప్పుడు శాసనసభలో ఎంఆర్పిఎస్ నాయకుడిగా పనిచేసిన తమ్ముడు రాజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసే తమ్ముడు. అంతేకాదు వరప్రసాద్ ఎంఆర్పిఎస్ కు లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేసి ఆయన ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయం అనిపించింది. ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన పుష్పలీల రాష్ట్ర మంత్రిగా పనిచేసేసింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ శాసనసభలో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంపీగా పనిచేసిన వాళ్ళు, ఎంఆర్పిఎస్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దానికి గర్వపడుతున్నది ఏంటంటే వ్యక్తిగా నాయకుడిగా అవకాశాలు తిరస్కరించడం అంటే ఎంత వాస్తవమో నా జాతి బిడ్డలు పైకి రావాలని కోరుకున్నమాట. అవును, తిరస్కరించకపోతే ఉద్యోగం నిలబడదు కదా. ఒకవేళ వ్యక్తిగా వచ్చే అవకాశాలు తీసుకున్నాం అనుకోండి, రాలేదా వ్యక్తిగా అవకాశాలు రాలేదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5-6 సార్లు కూడా అవకాశాలు వచ్చినాయి. కానీ ముందు ఏ మాట అనుకున్నామో ఈ ఉద్యమం లక్ష్యం చేరాలంటే వచ్చే కుట్రలను నిర్బంధాలు ఎదుర్కోవాలి, ఆడ రాజీ పడద్దు. అదే సమయంలో నాయకుడిగా గుర్తింపు వచ్చినప్పుడు అవకాశాలు కూడా వస్తాయి, అవకాశాలు తిరస్కరించాలి. ఇది ఆనాడు అనుకున్నమాట. అందుకనే 1998లో చంద్రబాబు నాయుడు గారు నాకు మన తమ్ముడు ఏ శ్రీనివాస్ అవుతే డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లిలో టికెట్ వస్తే వెంకటస్వామి గారిని ఓడించమన్నప్పుడు ఆ టికెట్ సుగుణకుమారికి కాదు, ముందు నాకు వచ్చిన టికెటే ఆ రోజు వదులుకుంటే ఆ చెల్లె ఎంపీ అయిపోయింది. అది అందరూ తెలిసిన విషయమే. 99లో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, నిరాకరించుకున్నాం. 2007లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నాకు జూపుడి ప్రభాకర్ రావుకు తెల్లారగట్ల 4 గంటలకు పిలిచి ఇద్దరికి ఎమ్మెల్సీలు చేసి మంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. సోదరుడు జూపుడి ప్రభాకర్ ఎమ్మెల్సీ తీసుకున్నాడు, నేను నిలబడి నాకు ఏబిసిడి కావాలని చెప్పి నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో 2009లో ఉమ్మడి వరంగల్, ఇప్పుడు వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం, అది మన సొంత జిల్లా. అక్కడ కూడా రాజశేఖర్ గారు కేవీపీ రామచంద్రరావు గారు పిలిచి కృష్ణానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మేమే గెలిపించుకుంటాం కదా, 1 రూపాయిని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదంటే నాకు అవసరం లేదనుకుంటే అక్కడ సిరిసిల్ల రాజు అయిన ఒక తమ్ముడు పెద్ద ఆయనకు అక్కడ టికెట్ పోవాల్సి వచ్చింది. అదే సమయంలో 2012-13లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైసీపీ పార్టీ పెట్టిన కాలంలో కృష్ణన్న లోటస్ పాండ్ లో వర్గీకరణ గురించి కలిసినప్పుడు కృష్ణన్న నీకు రాజ్యసభ ఇస్తాను,
కృష్ణ నీకు రాజ్యసభ ఇస్తాను, ఆ రాజ్యసభ తీసుకొని నువ్వు పార్లమెంట్కి వెళ్ళవచ్చు కదంటే నాకు అవసరం లేదు, మీ పార్టీలో మారపాలిట్ అయిన ఉన్నాడు, ఆయనకు వీలైతే ఇచ్చు అని చెప్పి ఆనాడు అన్నాను. సరే ఆయనకి ఇవ్వలేదు కానీ నాకు వచ్చే అవకాశం తిరస్కరించుకున్నాం. ఇవాళ 2024లో ఉన్నాం, ఇవాళ 2024లో ఉన్నాం. 24లోనే కదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అన్ని పత్రికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి నుంచి మొదలుకుంటే, ఈనాడు నుంచి మొదలుకుంటే, సాక్షి నుంచి మొదలుకుంటే అన్ని ప్రధాన పత్రికలు, అన్ని ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఏం ప్రచారం చేసింది? కృష్ణమాది గారిని చాలా దగ్గర చూసుకుంటున్నాడు కనుక, తన తమ్ముడిగా చూసుకుంటున్నాడు కనుక, ప్రధానమంత్రి ఆశీస్సులతోటి, బీజేపీ పెద్దల ఆశీస్సులతోటి, అమిత్ షా గారి అండదండలతోటి కృష్ణమాది గారికి వరంగల్ సీటు ఖాయం కాబోతుంది, పార్లమెంట్ సీటు ఖాయం కాబోతుంది అని చెప్పి అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ అవకాశం నిరాకరిస్తే ఆరూరు రమేష్ అనే తమ్ముడికి బీజేపీ టికెట్ ఇప్పివ్వాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే 98 మొదలుకొని 2024 వరకు కూడా అవకాశాలు వచ్చినా ఎందుకు తిరస్కరించమంటే, ఒక్క అవకాశం నాకు వస్తే నేను నా చుట్టూనోళ్ళు బాగుపడతారు, కానీ వర్గీకరణ సాధిస్తే నా జాతి 100 తరాలు బాగుపడతాయి కదా. ఎస్సీ వర్గీకరణ సాధిస్తే నా జాతి రాబోయే 100 తరాలు బాగుపడతాయి కదా. 100 తరాల నా జాతి బిడ్డల భవిష్యత్తును కాపాడడానికి వ్యక్తిగా మా అవకాశాలు తిరస్కరిస్తే ఉద్యోగం నిలబడి ముందుకు సాగుతుంది కదా అని చెప్పి ఈ లక్ష్య సాధన కోసం అవకాశాలు వదులుకున్న మనిషి మీరు మర్చిపోదని నేను కోరుతున్నాను. అందుకనే మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నాను, ఈ ఉద్యమం అనేది వ్యక్తుల కోసం జరగట్లేదు, జాతి భవిష్యత్తు కోసం జరుగుతుంది. జాతి భవిష్యత్తు కోసం జరుగుతుందనే విషయం జాతి గమనించింది కాబట్టినే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉద్యమానికి, నాయకత్వం మీద ఎన్ని నిందలు వచ్చినా, నాయకత్వం మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, నాయకత్వం మీద ఎన్ని నిర్బంధాలు వచ్చినా కూడా ఏదైనా మా అన్న మా కోసమే చెప్తున్నాడు అని చెప్పి జాతి యావత్తు మొదటి నుంచి అంతే నిలబడ్డది కాబట్టి ఈ ఉద్యమం నిలబడుకుంటూ వచ్చేసి ఈ నేపథ్యంలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఎట్టకేలకు విజయం సాధించడం జరిగింది. మీ అన్నగా చెప్తున్నా, నా సోదరుడు, మన మిత్రుడు, మన అందరికీ శ్రేయోభిలాష అయిన ప్రార్థన సాధనతోటి ఆయా సందర్భంలో ఫోన్లో నేను ఎక్కడెప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. ఆయన ఎక్కడున్నా మాదిగ ఉద్యమ శ్రేయోభిలాషి, ఆయన ఎక్కడున్నా మాదిగ ఉద్యమానికి న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి. నేను చాలా సందర్భాలు అన్నతో మాట్లాడినా, కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాలలకు వ్యతిరేకం కాదు, కానీ మాలలే మాదిగలకు ఇతర కులాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాలలకు వ్యతిరేకం కాదు, కానీ మాలల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులే వర్గీకరణ కడ్డు తగులుతూ మాదిగల ఆకాంక్షలు దెబ్బతీసే కుట్రలు, రెల్లి ప్రజల ఆకాంక్షలు దెబ్బతీసే కుట్రలు 30 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇంతకు ముందు నా సోదరుడు ప్రకాష్, రెల్లి సామాజిక వర్గం సంబంధించిన సోదరుడు, ఆయన చేయమన్నాడు, అన్న మమ్మలను ఆ సోదర సామాజిక వర్గం మమ్మల్ని ఎట్లా పట్టించుకోదు, కానీ మీరన్న మమ్మల్ని పట్టించుకోండి అన్న, మీరన్న మా గురించి ఆలోచించండి అన్న, కనీసం రెల్లి పేరు ఒకసారి మాట్లాడన్నా అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడంటే, దళితుల్లో ఇట్లాంటి కులాల ఆవేదన ఏ స్థాయిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చేసింది. ఇగో మాలలకు మాదిగలకు తేడా ఏంటిది? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగనీయము అని చెప్పి మాలల్లో స్వార్థపరులు అంటారు, ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి దళితులందరి పక్షాన ఎంఆర్పీఎస్ అంటుంది. 30 ఏళ్లుగా ఈ సమాజం చూస్తున్నది, వర్గీకరణ అడ్డం పడే వాళ్లకు, వర్గీకరణ కోరుకునే వాళ్ళకు తేడా ఒక విషయం చెప్తాం. వర్గీకరణ అడ్డం పడే వాళ్లకు, వర్గీకరణ కోరుకునే వాళ్ళకు తేడా ఒక విషయం చెప్తాను నేను. ప్లీజ్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అడ్డం పోవడం అంటే అర్థం ఏంటంటే 59 కులాల దళితులకు దక్కాల్సిన అవకాశాలు మేమే తింటాం, మేమే అభివృద్ధిలోకి పోతామని వాళ్ళ ఆలోచన, స్వార్థం. కానీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు అంబేద్కర్ ఏర్పాటు చేసిండు. అంబేద్కర్ ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక కులం కోసం కాదు, అందరి కోసం ఏర్పాటు చేసిండు. అందరి కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు దక్కాల్సిందే అని చెప్పి ఎంఆర్పీఎస్ వాదన. మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు 59 కులాలకు అయినప్పటికీ మేమే తింటామని చెప్పి వాళ్ళ ఆలోచన. కాబట్టి మేము వర్గీకరణ జరగనీయము అంటాం. కానీ దళితుల్లో ఉండబడే 59 కులాల్లో 58 కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి కులానికి న్యాయం జరగాలని ఎంఆర్పీఎస్ ఆలోచన. తేడా ఉన్నది. అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం చేసేది మాదిగల కోసమే కాదు, దళిత మొత్తం వర్గాలందరి కోసం చేస్తున్నాం. కానీ అడ్డం పడేది ఎవరి కోసం?
వర్గీకరణకు అడ్డం తగిలేది ఎవరి కోసం? వాళ్ళ స్వార్థం కోసం. అంటే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేమే తింటామనే స్వార్థం అందులో ఉన్నది. కానీ రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కాలనే ఆలోచన మార్గ జాతికి ఉన్నది. ఆ విధంగా మీ దృష్టి తీసుకుంటున్నాను. దానికి సాక్ష్యం ఒక విషయం చెప్తున్నాను. దానికి సాక్ష్యం చెప్తున్నాను. 94లో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం ఉమ్మడి రాష్ట్రం విస్తరించిన తర్వాత మొట్టమొదటి సభ 1996 మార్చి 2 హైదరాబాద్ లో జరిగిన తర్వాత మళ్ళా ఉద్యమం ముందుకెళ్తున్న దశలో మార్చి 25వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పిలిపించి ఒక హామీ పొందిన తర్వాత సెప్టెంబర్ 2వ తారీఖు నాడు హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసిన రోజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు ఇచ్చే ముందు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు ఇచ్చే ముందు నన్ను పిలిపించుకొని మాట్లాడింది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఎక్కడ? తను ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి, విజయనగరం సంబంధించిన వ్యక్తి జస్టిస్ రామచంద్రరాజు. ఆయన నన్ను పిలిపించుకున్నాడు. కృష్ణమాది గారు, ఇది రామచంద్రరాజు కమిషన్. ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణమాది గారు, మీ పోరాటంలో న్యాయం ఉన్నది. షెడ్యూల్ కులాల జనాభాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ మీలే ఉన్నా అవకాశాలు మాత్రం మీకు దక్కకుండా పోయినాయి. మెజార్టీ మీలే ఉన్నా అవకాశాలు మీకు దక్కకుండా పోయినాయి. ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉన్నది, వర్గీకరణ జరగాల్సిందే. నేను దాన్ని అంగీకరించబోతున్నా. కాకపోతే మీ నుండి ఒక జాబ్ కోరదలుచుకున్నా. మీ నుండి ఒక ప్రశ్న వేస్తే జాబ్ కోరదలుచుకున్నా. మీరు జవాబు ఎలా చెప్తారో చూడదలుచుకున్నా. నేను ఒక ప్రశ్న చేస్తున్నా, జవాబు చెప్తావా అన్నాడు. చెప్తానా నేను అన్నాను. ఇగో, మీతో పోల్చుకుంటే మాలలు బాగా అభివృద్ధిలోకి వచ్చినమాట నిజమే. మీతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో మాలలు అభివృద్ధిలోకి వచ్చినమాట నిజమే. కానీ వాళ్ళ తర్వాత ఎంతో కొంత అవకాశాలు మీరు కూడా పొందుతున్నారు. మీ జనాభాకు దగ్గర పొందట్లేదు, ఆ విషయం వాస్తవమే. మీ జనాభా ఎంతో, ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 8% ఎస్సీ జనాభాలో మాదిగలు ఉన్నారనుకోండి. మీకు దక్కినాయి 3-4% దక్కినాయి. అంటే ఇంకా మీకు రావాల్సింది 4-5% రావాల్సిందే. కానీ మీతో పోల్చుకుంటే కూడా ఇంకా ఉత్తరాంధ్రలో అనబడుతున్నబడే రెల్లి ప్రజలు ఇంకా వెనుకబడిపోయినరు. వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకు విద్యా అవకాశాలు లేవు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందట్లేవు. వచ్చే అవకాశాలన్నీ 100% మాలలు అందుకుంటుంటే అరకొర అవకాశాలు మాత్రం మీకు కూడా దక్కుతున్నాయి. కానీ అసలే అందుకోలేని వర్గంలో రెల్లి ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఏం చేయమంటావు అని అడిగింది. ఇది అంటే మాల మహానాడుకు మార్గదండకు తేడా చెప్తున్నాను. ఇది ఇప్పటి సమస్య కాదు. 96లో వేసిన రామచంద్ర కమిషన్ రిపోర్ట్ మీ దగ్గర నేను తీసుకొచ్చాను. నేను ఆ విధంగా ఆయన అన్నాడు, మాలతో పోల్చుకుంటే మాదిగలకు అన్యాయం జరుగుతున్నమాట నిజమే, కానీ మీతో పోల్చుకుంటే ఇంకా రెల్లి ప్రజలకు ఇంకా అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే కదా. వాళ్ళకి పరిష్కారం ఏమి పెడతామంటే రామచంద్ర గారికి ఒక మాట చెప్పాను. సార్, మేము దళితుల్లో మాలలతో పోల్చుకుంటే మేము వెనుకబడ్డామనే విషయం గ్రహించి మేము ఉద్యమం మొదలు పెట్టాము. మీ కమిషన్ రిపోర్ట్ లో మాదిగల కంటే వెనుకబడ్డవారు కూడా ఉన్నారనే విషయం మీకు అర్థమైనప్పుడు రేపు వర్గీకరణ చేస్తే ఆ వర్గీకరణ ఫలాలు పంచేటప్పుడు మొట్టమొదటి అవకాశాలు మీరు ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా ఏ గ్రూప్ లో వాళ్ళనే పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది. మొట్టమొదటి అవకాశాలు మీ పర్సెంటేజ్ ఎంత డిక్లేర్ చేస్తామో చేసేసి, కానీ ఏ గ్రూప్ లో మాత్రం మొదలు మీ వాళ్ళనే పెట్టానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన వర్గీకరణ ఏబిసిడిలో ఏ గ్రూప్ లో రెల్లి ప్రజలు వచ్చారు, బి గ్రూప్ లో మాదిగలు వచ్చిందని ఏ గ్రూప్ లో మాది ప్రజలు రాలే. ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం చేసింది ఎవరు, జైలుకి వెళ్ళింది ఎవరు, అప్పటికే చచ్చిపోయింది ఎవరు, ఎంఆర్ఎస్ మాదిగ పిల్లలు. కానీ అవకాశాలు వస్తే ముందు అవకాశాలు ఎవరికి ఇప్పించారు? మాదిగల కంటే వెనుకబడ్డవారికి ఇప్పించారు. అంటే మాల మహానాడు వాదన, స్వార్థపరులైన మాలల వాదన, అందరు అవకాశాలు మేము దించుతామని చెప్పి, కానీ మాదిగ దొండర వాదన అవకాశాలు అందరికి దక్కాలని చెప్పి, అందరికి దక్కే కాడ కూడా ఇంకా వెనుకబడ్డ వాళ్ళకు ముందు దక్కాలని చెప్పి ఎంఆర్ఎస్ ప్రతిపాదన చేసింది. దాని ఫలితమే ఒక రోజు డాక్టర్ ఆడెం అనే ఒక ప్రొఫెసర్ ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? బహిరంగ పబ్లిక్ లోనే చెప్పాడు. ఏప్రిల్ 27వ తారీఖు నాడు 2007లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మన ఇక్కడ సింగనగర్ లో పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ ముఖ్య అతిథికి వచ్చిన రాజశేఖర్ గారు ముందే డాక్టర్ ఆడెం ఏం చెప్పిండంటే, సార్, కృష్ణ మాదిగ గారు ఎంఆర్పీ చేసే పోరాటం మాదిగల కోసం అనుకోబాకండి సార్,
ఏబిసిడి వర్గీకరణ జరిగితే ముందు మా రెల్లి ప్రజలు బాగుపడతారు సార్ అని చెప్పి మాట్లాడింది. ఆయన ఉదాహరణ చెప్పడం జరిగింది. సార్ వర్గీకరణ జరగక ముందు 50 ఏళ్లలో, ఎస్సీ వర్గీకరణ జరగక ముందు 50 ఏళ్లలో మా రెల్లి ప్రజల తరఫున ఒక్కనే డాక్టర్ సార్. ఎస్సీ వర్గీకరణ జరగక ముందు మా రెల్లి ప్రజలందరి తరఫున ఒక్కనే డాక్టర్ సార్. కానీ ఏబిసిడి వర్గీకరణ 5 ఏళ్ళ అమలు జరిగిన కాలంలో మేము 300 మంది డాక్టర్లు అయినాం సార్ అని చెప్పడం జరిగింది. ఒక డాక్టర్ లెక్కే ఒక డాక్టర్ చెప్పిండు మా ఇంట్లో ఒక ఉద్యోగం పొందిందని చెప్పి ఇప్పుడు మా ప్రకాష్ సోదరుడు కూడా చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటిది? మాదిగల వాదన మానవత్వంతో కూడుకున్నది, మానల వాదన స్వార్థంతో కూడుకున్నది. మాదిగల వాదన సోదరత్వంతో కూడుకున్నది, మానల వాదన స్వార్థంతో కూడుకున్నది. ఆ స్వార్థాన్ని ఎప్పుడు ఇంకా పెంచుకుంటూ పోతే అది మాదిగల మధ్యలో ఇతర కులాల మధ్యలో గ్యాప్ పెరగడం తగ్గితే తప్ప సోదరత్వాన్ని చాటానికి దారిదని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే మీ అన్నగా చెప్తున్నాను, రేపు జరగబోయే పోరాటంలో నేను మొన్న సార్ రాజసాద్ అన్న నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా. మొన్న మా తమ్ముడు చంద్రబాబు నాయుడు గారిని కలిసే సమయానికి మా తమ్ముడు నన్ను అక్కడ లోపల కలిసిండు. నేను లోపలికి పోయి మాట్లాడినా. నాతో పాటు 10 మంది ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. ఆ 10 మంది నాయకులు నేను ఒక విషయం చెప్పాను గౌరవ చంద్రబాబు నాయుడు గారితో. సార్ మాలా మాదిగల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, మాలా మాదిగల నుంచి ఎంపీలు ఉన్నారు సార్, కానీ మా రెల్లి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే కూడా లేదు సార్, కనీసం ఒక ఎమ్మెల్సీ నీకు సార్ అని చెప్పి నేను అందరి ముందు చెప్పాను. దాదాపు 12 మంది 13 మంది ఎంఆర్పిఎస్ నేతల ముందు మా రెల్లి ప్రజలకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి సార్ అని చెప్పి నేను అక్కడ రిక్వెస్ట్ చేశాను. అందరి ముందే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మా వాదన మాదిగలొక్కలే బాగుపడడం కాదు, మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళు కూడా పైకి రావాలని చెప్పి మాదిగల వాదన ఈ నేపథ్యంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇవాళ ఒక లక్ష్యాన్ని చేరింది. ఇవాళ మీరందరూ చూస్తున్నారు, ఇప్పటికీ 3 సార్లు విజయం సాధించాం. నా సోదరులారా, ఇప్పటికీ 3 సార్లు విజయం సాధించాం. ఆ విజయ ఫలాలు అందుబాటులోకి వచ్చి మన బిడ్డలకు అవకాశాలు దక్కబోయే సమయంలో మన పిల్లల నోటికాడు కూడు ఇవాళ పల్లెంలో పెట్టిన అన్నాన్ని వాళ్ళు లాగేసినట్టుగా వాళ్ళు ప్రతిసారి మన అవకాశాలు లాగేసుకుంటూ పోతున్నారు. అందుకు ఒక విషయం చెప్తాను నేను, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ళు ఎందుకు పోరాటం చేయాలా? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ళు ఎందుకు పోరాటం చేయాలా? నిరంతరం అడ్డు తగ్గుతుండడం వల్ల పోరాటం చేయాల్సి వస్తాను. అడ్డు తగిలే వాళ్లకు పలుకుబడి ఉన్నది, పోరాటం చేసే వాళ్ళకు పలుకుబడి లేదు. అడ్డు తగిలే వాళ్లకు పలుకుబడి ఉన్నది, పోరాటం చేసే వాళ్ళకు పలుకుబడి లేదు. సాక్ష్యం ఏంటిది? మీ అన్నగా చెప్తున్నాను, ఉద్యోగ రంగంలో మెజార్టీ ఎవరు ఉంటారో వాళ్ళే ఉంటారు. రాజకీయ రంగంలో మెజార్టీ ఎవరు ఉంటారో వాళ్ళే ఉంటారు. ఆర్థిక రంగంలో ఎక్కువ బాగుపడ్డది ఎవరుంటారు? అవతల వైపే ఉంటారు. ఉన్నత ఉద్యోగ వర్గంగా మేధా వర్గంగా ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. ఎటు చూసినా వాళ్ళే ఉంటారు. అంటే అడ్డుపడేట వాళ్ళు ఎవరు? అన్ని రంగాల్లో బలపడ్డ వాళ్ళు ఏ రంగంలో బలపడని మాదిగలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితిలోనే మీ బిడ్డగా ఆయా సందర్భంలో రాజకీయ పార్టీలతో మిత్రత్వం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఒకనాడు టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, మళ్ళా మొన్న టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, మధ్యలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఈ మధ్యలో బీజేపీ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. కారణం ఏంటి? మళ్ళీ అర్థం చేసుకోండి. ఈ 30 ఏళ్ల పోరాటంలో టీడీపీకి చాలా సందర్భాల్లో మద్దతు ఇచ్చాం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో. కొన్ని సందర్భాల్లో వర్గీకరణ చేపిస్తామంటే రాజశేఖర్ కాలం నుంచి కూడా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చేసాం. మొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ మేరకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చేసాం. నిన్న టీడీపీ కూడా మద్దతు ఇచ్చాం. ఎందుకు? వాళ్ళకు మద్దతు ఇస్తూ మనం లక్ష్యాన్ని చేరాల్సి వస్తుంది. ఒక విషయం మీ దృష్టికి తీసుకుంటున్నాను, వర్గీకరణ కావాలనుకునే వాళ్ళది ఒక న్యాయం ఉన్నది, కానీ శక్తి లేదు, మనకు పలుకుబడి లేదు. వర్గీకరణ కోరుకునే వాళ్ళకు న్యాయం ఉన్నది, వాళ్ళకి శక్తి పలుకుబడి లేదు. కానీ వర్గీకరణ అడ్డుకునే వాళ్ళకి స్వార్థమే, కానీ వాళ్ళకి పలుకుబడి ఉన్నది. నేను యూపీఏ గవర్నమెంట్ లో చూసా 2004లో సుప్రీంకోర్టులో మనం వీగిపోయినాం అనుకుందాం. దానికి కారణం ఏంది? సుప్రీంకోర్టులో కె రామస్వామి అని సుప్రీంకోర్టులో జడ్జి మానసాద్ ఉన్నాడు. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అఫిడవిట్ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడానికి నిరాకరించింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వడానికి నిరాకరించడానికి కారణం ఏంది? కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ లో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పెత్తనం ఎక్కువ.
ఆనాడు పనబాక లక్ష్మి లేదా జేడి శీలం, హర్ష కుమార్, చింతమోహన్ లాంటి ప్రముఖులను పడుతున్న వాళ్ళు, వెంకటస్వామి లాంటి, కాకా లాంటి దేశంలోనే దళిత వర్గాలు పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజకీయ ఎదిగిన వాళ్ళందరూ అడ్డం పడుతూ వచ్చేసారు. అంతేవరకే కాదు, మీ అన్నగా చెప్తున్నా నేను, ఆనాడు యూపీఏ ప్రభుత్వం ముగ్గురు చేతుల్లో నడిచింది. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆమె సలహాదారుడు కొప్పల రాజు, కృష్ణా జిల్లా మాల. ఓకే, రాహుల్ గాంధీకి సలహాదారుడు ఐఏఎస్ అధికారి రాజశేఖర్ మాల. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అధికారి మాల. ఎటు చూసినా అడిగిపోయింది. నువ్వు మంత్రివర్గం చూస్తావా వాళ్ళే, జడ్జీలు చూస్తారా వాళ్ళే, సలహాదారులు చూస్తారా వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. అంటే మనం ఒంటరి వాళ్ళం, మన బలహీనం, మన శక్తివంతం. మరి ఇట్లాంటి పరిస్థితిలో మరి నేను ఎందుకు ఆయా సందర్భంలో మద్దతు తీసుకుంటూ వచ్చాను? వ్యక్తిగతం కోసం కాదు, జాతి భవిష్యత్తు కోసం. ఉదాహరణకు మీ అందరికీ చెప్తున్నాను, మనకు శక్తి లేదు, శక్తిని కూడా కట్టుకోవాలి. మనకు శక్తి లేదు, మద్దతు కూడా కట్టుకోవాలి. ఆ మద్దతు కూడా కట్టే క్రమంలో ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు, కృష్ణ మీ వైపు న్యాయం ఉన్నది, నేను వర్గీకరణ చేస్తాను. మాల వాళ్ళము అడ్డు తగులుతున్నారు, అయినప్పటికీ నేను వర్గీకరణ చేస్తా అంటే, మరి అడ్డు తగిలే వాళ్ళు బలమైన శక్తివంతులైనప్పుడు వర్గీకరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చినప్పుడు ఆయనకు అండగా నిలబడడం ద్వారా మనం మద్దతు తీసుకోవచ్చు కదా అని చెప్పి మనకు శక్తి లేనప్పుడు శక్తిని కూడా కట్టుకోవాలి కదా. మనకంటే 100 రెట్లు శక్తివంతులు కదా అడ్డుపడేటోళ్ళు. మన సొంత శక్తితో గెలిచే అవకాశం లేదు కదా. మన బలమైన శక్తి తోడాలి కదా. ఆ బలమైన శక్తి వలనప్పుడు అప్పుడు పాలకవర్గం నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయనకు అండగా నిలబడడం, ఆయన వర్గీకరణ చేసిండు. 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాడు కాలంలో మన బిడ్డలు రావడానికి దారిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం వల్ల ఏబిసిడి చేసిండు, మన పిల్లలు కొంత న్యాయం జరిగింది. కానీ 2004లో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో రద్దు చేసిందని చెప్పాను కదా. అక్కడ యూపీఏ గవర్నమెంట్ మనకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలే. వాళ్ళు వర్గీకరణకు అడ్డు తగిలేట వాళ్ళు పలుకుబడి ఉన్నది. సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు ఉన్నారు, మనకు న్యాయం జరగలేదు. అయినప్పటికీ స్వర్గీయ రాజశేఖర్ గారు, కృష్ణ కాంగ్రెస్ పార్టీలో మానవ ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా న్యాయం ఈ వైపు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతా, మీ సహకారం కూడా కావాలన్నాడు. మీ అందరు తెలుసు, ఏప్రిల్ 27, 2007 విశ్వరూప మహాసభకి అదే విజయవాడలో జరిగిన సింగనగర్ లో ముఖ్య అతిథిగా రాజశేఖర్ గారిని పిలిచినామా లేదా? లక్షల మంది ఆ రోజు వచ్చారా లేదా? ఆనాడు హామీ ఇచ్చి మన సహకారం కోరిండు. మరి కాంగ్రెస్ పార్టీలోనే మానవ ఆధిపత్యం ఎక్కువ విషయం మనకు తెలిసిన, మరి అక్కడ ఉండబడి రాజశేఖర్ గారు ఒక ముఖ్యమంత్రి కాబట్టి కృష్ణ నేను నీకు అండగా నిలబడతా, నువ్వు కూడా మా సహకారం కావాలంటే ఆయన కూడా సహకరించాం కదా. అంటే అర్థం ఏంటిది? నాకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే నా జాతి భవిష్యత్తు ముఖ్యమని చెప్పి ఆనాడు ప్రయాణం చేశాను. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను, మొన్నటికి మొన్న దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికే కాదు, ఒక బీసీ నేతగా దేశాన్ని నడుపుతున్నాడు. నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ, ప్రధానమంత్రులందరూ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే. కానీ మొట్టమొదటి దేశ ప్రధానమంత్రి ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం వచ్చిన వ్యక్తి, తల్లి పాసి పనులు చేస్తూ పిల్లలు పోషించిన కుటుంబం, తండ్రి చిన్న టీ కొట్టు పెడితే, రైల్వే స్టేషన్ టీ కొట్టు పెడితే టీ గ్లాసులు కడిగిన పరిస్థితి నుండి నరేంద్ర మోడీ గారు ఎదిగి దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే కాడ 3-4 ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకరు ప్రపంచాన్ని ప్రభావితం చేసే కాడ. అట్లాంటి దేశ ప్రధానమంత్రి మాదిగలు పిలిస్తే మాదిగల ఆవేదన వినడానికి, మాదిగలకు జరిగిన అన్యాయం ఏందో చూడడానికి స్పష్టంగా దేశ ప్రధానమంత్రి అన్న. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ ఓకే. మీ అందరు తెలుసు, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసి మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే మాదిగల ఆవేదన ఏందో కళ్ళారా చూడడానికి, మాదిగలకు జరిగిన అన్యాయం ఏందో చెవులారా వినడానికి, మాదిగల సంకల్పం ఏందో కళ్ళారా చూడడానికి
నవంబర్ 11, 2023 హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మనం పెట్టిన విశ్వరూప మహాసభకు వచ్చాడు. ఓకే, మన ఆవేదన విన్నాడు, మన సంకల్ప బలాన్ని చూశాడు, మనకు జరిగిన అన్యాయం ఏందో తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఒక హామీ ఇచ్చిండు, కృష్ణ కష్టంగా నువ్వు ఒక చిన్న తమ్ముడివి, నాకు కష్టంగా నువ్వు చేసే పోరాటం 30 ఏళ్ళు నడుస్తున్నది, 30 ఏళ్ళుగా నువ్వు ఒక్కడి నడుపుతున్నావు కదా, ఇక ముందు నుంచి నేను కూడా ఉద్యమంలో ఒక నాయకుడిగా కార్యకర్తగా నేను పనిచేస్తాను, ఒక దేశ ప్రధానమంత్రి. మీకు న్యాయం చేసే దిశగా సుప్రీంకోర్టులో కేసు విచారణలో పెండింగ్ ఉన్నది కాబట్టి త్వరగా విచారణ జరిగేలాగా చేస్తాం. రాజ్యాంగ ధర్మాసనం త్వరగా ఏర్పాటు చేయాలిగా చేస్తాం. అది ముందుకు నడిచే విధంగా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ అప్రమత్తం చేస్తాం. అదే సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అవసరం అనుకుంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన కమిటీ ఏర్పాటు చేసి దశల వారుగా ముందుకు నడిపించి ఫిబ్రవరి 6, 7 తేదీల నాటికే సుప్రీంకోర్టులో విచారణ పూర్తి చేసి ఇక్కడికి వచ్చి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి నిర్దిష్టంగా సిఫార్సు చేయడం జరిగింది. దాని ఫలితం వల్ల మనం తీర్పు చూసుకోగలిగాం. దాని ఫలితం వల్ల దాన్ని తీర్పు తీసుకోగలిగాం. 2004లో తీర్పు ఎందుకు వ్యతిరేకంగా వచ్చింది? నా దగ్గర ఉన్నది కదా. 2004లో ఎస్సీ వర్గీకరణకి ఎందుకు వ్యతిరేకం వచ్చింది? ఆనాడు కేంద్రం సపోర్ట్ లేదు కదా. ఆనాడు కేంద్రం యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 2004లో యూపీఏ ప్రభుత్వమే కదా. 2004లో యూపీఏ ప్రభుత్వం కదా. ఆనాడు మనం ఓటమి చెందాల్సి వచ్చింది కదా. మరి ఆనాడు ఓటమి చెందాల్సి వచ్చింది కదా 2004లో. మరి 2004లో ఓటమి చెందడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. కానీ మొన్న మనం గెలవడానికి కారణం గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో బలంగా వాదించడంతో గౌరవ చంద్రచూడ్ గారు ఇది సత్యమేనని చెప్పి విశ్వసించడంతో మనం గెలవాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి సమయంలో మరి వర్గీకరణ చేస్తే బిడ్డలు బాగుపడతారు కదా. మరి అట్లాంటి సమయంలో మీ సహకారం కావాలని బీజేపీ పెద్దలు అడిగినప్పుడు నేనేం చేయాలి? మీ సహకారం కావాలని బీజేపీ పెద్దలు అడిగితే నేనేం చేయాలి? అవును, చంద్రబాబు నాయుడు గారు నేను ఏబీసీడీ చేపిస్తా కృష్ణ, మీ సహకారం అంటే నేను సపోర్ట్ చేశాను. రాజశేఖర్ గారు ఏబీసీడీ చేపిస్తా కృష్ణ అంటే మేము సపోర్ట్ చేశాను. ప్రధానమంత్రి వర్గీకరణ చేపిస్తా అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత బీజేపీ పెద్దలు మీ అండదండలు కావాలంటే మేము సపోర్ట్ చేశాం. అంటే ఎవరి కోసం చేశాం? జాతి బిడ్డల భవిష్యత్తు కోసం చేశామనేసి కూడా మీరు మర్చిపోతాం సార్. ఈ నేపథ్యంలో మీ అన్నది ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను బలహీనులు పోరాటం చేస్తున్నప్పుడు, శక్తివంతులు అడ్డుకుంటున్నప్పుడు జాతులను ఎట్లా గెలిపించుకోవచ్చునో అంబేద్కర్ కాలంలోనే రుజువైపోయింది. ఈనాడు అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లను పంచుకోవాలని పోరాటం చేస్తున్నాం. దీన్ని అడ్డపడే వాళ్ళు బలవంతులు కాబట్టి మనం బలహీనంగా ఉద్యోగం నడుపుతున్నాం. అందరి సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్తున్నాం. అదే సమయంలో ఆనాడు అంబేద్కర్ కాలంలో 1924లో సరిగ్గా 100 ఏళ్ల క్రితం దళితుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే సమయంలో ఆనాడు దళితులందరూ చాలా బలహీనులు, అగ్రకులాల శక్తివంతులు. అంబేద్కర్ కోరే రిజర్వేషన్లకు అడ్డు తగ్గేటోళ్ళు అప్పుడు, మరి అడ్డు తాగేటోళ్ళే బలవంతులు అయినప్పుడు, కోరుకునేటోళ్ళు బలహీనులు అయినప్పుడు అంబేద్కర్ కాలంలో మరి ఎట్లా గెలిపిందంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ సపోర్ట్ తోటే, బ్రిటిష్ ప్రభుత్వ అండదండలతోటే ఆనాడు రిజర్వేషన్ సాధించిందని కూడా మీరు మర్చిపోవాలి. అంటే బ్రిటిష్ ప్రభుత్వ అండదండలతో అంబేద్కర్ రిజర్వేషన్ సాధించడం న్యాయమైనప్పుడు నేను బీజేపీ తోటైనా చంద్రబాబు తోటైనా వర్గీకరణ సాధించడం నా జాతి బిడ్డ భవిష్యత్తు కోసమే కదా. ఆ విషయం మీరు మర్చిపోతారు. నేను ఎక్కడ రాజీపాలే, వాళ్ళు ఇచ్చిన పదవులు ఏం తీసుకోలే, వాళ్ళు ఏం ఆశ పెట్టిన పక్కకు పోలే. కానీ నా జాతి బిడ్డను గెలిపించాలంటే అడ్డం పైన శక్తివంతుడు, నాకు కూడా శక్తి తోడు కావాలంటే అందరి శక్తిని కూడగట్టాల్సి వచ్చింది, వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, జాతి బిడ్డను గెలిపించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా. ఇప్పుడు నేనేమేం చెప్పాను? చంద్రబాబు నాయుడు గురించి చెప్పాను, కాంగ్రెస్ గురించి చెప్పాను, బీజేపీ గురించి చెప్పాను. ఇగో మీకు ఒక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ప్రతి ఒక్కరి అండదండల కోసం నేను ఆలోచించాను. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి నేను తోడుగా నిలబడ్డాను. అంతిమంగా నా జాతికి సహకరిస్తారు కదా అని చెప్పి అంతిమంగా నా జాతికి సహకరిస్తారు కదా అని చెప్పి అంతిమంగా నేను వాళ్ళకు తోడు ఉన్నా. నేను ఏదేమైనా సరే నా జాతికి శక్తి కూడా కట్టాలని ఆలోచనతో నా ప్రయాణం కొనసాగింది. నిన్నాడు ఎగ్జాంపుల్, ఇప్పుడు జగన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తాడు 2012-13లో, నేను తీసుకోలే. కానీ ఆయన కష్టాలు నా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేను ఆయన నిలబడ్డా. ఆయన కష్టాలు ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు నేను అండగా నిలబడ్డా. ఎందుకు?
ఆయన కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా నిలబడితే భవిష్యత్తులో నా జాతి కూడా అండగా నిలబడతాడు కదా అని చెప్పి, అంతే, ఇంకా వేరే కారణం కాదు. ఆయన ఇచ్చింది తీసుకుంటాను కాదు కదా, కానీ ఆయన సహకారం ఉండాలని నేను కోరుకున్నాను నా జాతి కోసం. అందుకు ఉదాహరణకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం విపరీతంగా జరుగుతున్న రోజుల్లో పార్లమెంట్ లో తెలంగాణ వద్దని చెప్పి చేతులెత్తిన్నాడు. ఆ చేతులెత్తిన కొద్ది రోజులకే తెలంగాణ పర్యటన ఓదార్పు పెట్టుకున్నాడు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కోదండరాం వీళ్ళందరూ ప్రకటన చేశారు, నువ్వు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని ప్రకటన చేసి నువ్వు తెలంగాణ ఎట్లా ఓదార్పు యాత్ర చేస్తావు, నేను రానియమని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. ఒక అడుగు కూడా ఏమని చెప్పేశారు. అట్లాంటి సమయంలో తెలంగాణ మొత్తం ఉద్రిక్త వాతావరణం. ఆ ఉద్రిక్త వాతావరణంలో అందరూ ఆయనను అడ్డం పడుతుంటే ఒక ఎంఆర్ఎస్ మాత్రమే జగన్ రాకను స్వాగతిస్తున్నానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారంగా భారత పౌరులు ఎక్కడైనా తిరగవచ్చు, ఏ భావజాలైనా కలిగి ఉండవచ్చు, ఏ అభిప్రాయమైనా కలిగి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకే అభిప్రాయం ఉండకపోవచ్చు, భిన్నాభిప్రాయం ఉండవచ్చు. భిన్నాభిప్రాయంత మాత్రాన పలానా చోట తిరగద్దని చెప్పడం తప్పవుతుందని చెప్పి నేను ఆయన తెలంగాణకు వ్యతిరేకమని తెలిసిన, ఒకవేళ నేను తెలంగాణ బిడ్డ అనే విషయం కూడా అందరికీ తెలిసిన, నేను జగన్ రాకని మాత్రం నేను ఒక్కనే స్వాగతించిన పేపర్ ప్రకటన సాక్షి పత్రిక మొదటి పేజీ చేసుకున్నది. జగన్ యాత్రను నేను స్వాగతించాను. ఆ వ్యక్తిగతంగా జగన్ శత్రువు అని నేను అంటానా? కాదు, ఆయన కష్టాలు నేను ఉన్నాను నేను చెప్తున్నాను. నేను రెండోది, ఆయన ఒక్కరోజు పర్యటన చేస్తే ఆ పర్యటన అందరూ అడ్డం పడ్డారు. నేను ఒక్కరిని స్వాగతించిన మాట నిజమే, కానీ అడ్డం పడ్డ శక్తి ఎక్కువ కదా, వాళ్ళు అడ్డం పడ్డారు. అడ్డం పడ్డప్పుడు తిరిగి ఆయన ఒక్కరోజు తిరగకుండానే వెనుకకు తిరిగి వచ్చేసాడు. అప్పుడు నేను జగన్ యాత్రను అడ్డుకోవడం మూర్ఖత్వం, ఇది మూర్ఖులు చేసే పని అని నేను ప్రకటన చేశాను. ఎవరిని ప్రకటన చేశా? కేసీఆర్ను ఉద్దేశించి, హరీష్ రావును ఉద్దేశించి, కేటీఆర్ను ఉద్దేశించి, తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించే కోదండరాంను ఉద్దేశించి ఇది మూర్ఖులు చేసే పని అని చెప్పాను నేను. అంటే జగన్ రెడ్డిని అడ్డుకోవడానికి మూర్ఖత్వంతో ప్రకటన తెలంగాణ బిడ్డగా నేను చేసిందంటే నేను అక్కడ ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నానో మీరు అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తాను. నేను అయినప్పటికీ భవిష్యత్తులో ఈ అండదండలు నాకు ఉంటాయి కదా, నా జాతికి ఉంటాయని చెప్పి నేను సపోర్ట్ చేశాను. ఇగో ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇంతకు ముందు ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాకు పోతే పోవచ్చు. మీ అందరు తెలుసు, కృష్ణా నది ఒడ్డున, విజయవాడ కృష్ణా నది ఒడ్డున జగన్మోహన్ రెడ్డి గారు లక్ష దీక్ష చేసిండు, రైతుల కోసం లక్ష దీక్ష చేసిండు. ఇగో మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను వచ్చి, హైదరాబాద్ నుండి నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇచ్చిపోయాను. రైతుల కోసం చేసే దీక్షకు నేను మద్దతు ఇచ్చిపోయాను. సాక్షి పత్రిక మొదటి పేజీ చేసుకున్నది. నేను ఎందుకు చేయాల్సి వస్తుంది పని? నేను కష్టాలు అయిన కండగా ఉంటే భవిష్యత్తులో నా జాతి కండ ఉంటాడు కదా అని చెప్పి, అంతే. ఆయన ఇచ్చింది తీసుకునేటోళ్ళం కాదు, కానీ నా జాతి కండ ఉంటే నా జాతి శక్తి పెరుగుతుంది కదా, అంతిమంగా నేను ఏపీసీ సాధించవచ్చు అని చెప్పి నేను అనుకునేవాడిని. అంతేకాదు, గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిండు. గుంటూరు పట్టణంలో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిండు. ఇగో చూడండి, ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్ష కూడా నేను హైదరాబాద్ నుండి వచ్చి ప్రత్యేక హోదా కోసం దీక్ష కూడా నేను మద్దతు ఇచ్చిపోయాను. ఇది కూడా సాక్షి పత్రికలో మొదటి పేజీ వేసుకున్నాడు. దీంతోటే కాదు, వైసీపీ రాష్ట్ర కమిటీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ ప్రత్యేక హోదా కోసం బంధుకాలు ఇచ్చింది, రాష్ట్ర బంధుకాలు ఇచ్చింది. రాష్ట్ర బంధుకాలు ఇస్తే నేను హైదరాబాద్ నుండి పోయి ఒంగోలు పట్టణానికి వెళ్లి 1000 మంది కార్యకర్తలతోటి ఒంగోలు బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఊరేగింపు తీసుకుంటూ పట్టణం నడిబొట్టు మీద నేను ఊరేగింపు తీసుకొస్తూ లెఫ్ట్ రైట్ కుండబడి షాపులన్నీ మూయించుకుంటూ పోయినా, నేను పందుని జయప్రదం చేసుకుంటూ పోయినా. నేను ఎవరిచ్చిన పిలుపు ఇది? వైసీపీ ఇచ్చిన పిలుపు. ప్రత్యేక హోదా అనే డిమాండ్ న్యాయబద్ధమైనప్పుడు, దానికోసం ప్రతిపక్ష పార్టీ ముందుకెళ్తున్నప్పుడు మనం అండదండలు అందిద్దామని చెప్పి ఎంఆర్పీఎస్ ప్రయత్నం చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రయత్నం నేను ఎందుకు చేశా? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇచ్చా? నా జాతి బిడ్డల భవిష్యత్తు ఆయన అంటారు భవిష్యత్తులో. జగన్ రాజశేఖర్ గారికి ఎందుకు మద్దతు ఇచ్చా? నా జాతి బిడ్డలకు ఏబిసిడి చేపిస్తా అని చెప్పి. పోయి గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ మాట్లాడినాక బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చా? నా జాతి బిడ్డలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఎందుకు సఖ్యత ఉండాల్సి వచ్చింది? నాకు వ్యక్తిగత ప్రయోజనాలు నాకేంటిది? ఆయన ఇస్తాను రాష్ట్రం తీసుకోవాలని నేను అంటున్నా, కాదని నేను చెప్పలేడు కదా. మరి ఇట్లాంటప్పుడు తెలంగాణ బిడ్డనై ఉండి తెలంగాణ యాత్ర అందరూ అడ్డుకుంటుంటే నేను స్వాగతించాను కదా, వాళ్ళ పత్రికలో మొదటి పేజీ చేసుకున్నది కదా. అడ్డుకున్న వాళ్ళని మూర్ఖాన్ని నేనే ప్రకటన చేశాను కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కేసీఆర్ మూర్ఖుడు అనేటోళ్ళు ఎవరు? అక్కడ హరీష్ రావును, కోదండరావును మూర్ఖుడు అని ప్రకటన ఎవరు చేస్తారు? ఒక ఎంఆర్ఎస్ మేము మాత్రమే చేయగలిగాం. విజయవాడకు వచ్చి నేను దీక్షకు మద్దతు ఇచ్చింది నిజమే కదా, గుంటూరుకు వచ్చి మద్దతు ఇచ్చింది నిజమే కదా, ఒంగోలుకు వచ్చి నేను బంధు జయప్రదం చేసింది నిజం కదా. ఇవన్నీ మీకోసమే చేశాను కదా. ఎందుకు చేశాను?
ఆయనకు అండగుండడం వల్ల నా జాతికి భవిష్యత్తులో ఎప్పుడు నేను అండగుంటాడు అని చెప్పి. కానీ ఇక్కడ నేను నలుగురికి మద్దతు ఇస్తే రెండిట్లో సక్సెస్ అయినా, రెండిట్లో ఫెయిల్ అయినా. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం, ఏబిసి చేయడం వల్ల మన బిడ్డకు ఫెయిల్ జరిగింది. మళ్ళీ ఏబిసి చేస్తారు ముందుకు వస్తున్నారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం. నేను మళ్ళీ చెప్తున్నా, అడ్డం పడేటోళ్ళ శక్తి 100 రెట్లు ఎక్కువ ఉన్నది. కొండలాగా పెరిగిపోయిన వాళ్ళు, ఆ కొండలాగా పెరిగిపోయిన వాళ్ళని ఢీకొనాలంటే మన శక్తి సరిపోతలేదు. అట్లాంటి సమయంలో ఎవరి శక్తి అయినా కూడగట్టుకొని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కాలంలోనే చంద్రబాబు మద్దతు ఇచ్చాం, ఆయన చేసాడు. మొన్న మద్దతు ఇచ్చాం, చేయబోతున్నాడు. నంబర్ 1. రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాం, ఆయన మీద నేను ఆరోపణ ఆయన చేయాల్సిన ప్రయత్నం చేసిండు. అసెంబ్లీ తీర్మానం చేసిండు. మనం రమ్మంటే విజయవాడ మీటింగ్ వచ్చిండు. ఉషా మేర కమిషన్ వేయించమంటే ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ కూడా వేయించాడు. ఆనాడు ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ కూడా వేయించాడు. మన్మోహన్ సింగ్ దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ వేయించాడు. అయితే కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చినా కూడా మనకు అనుకూలంగానే మాట్లాడిండు. కానీ పలుకుబడి గల మాలవర్గం అడ్డం పడ్డది. ఇంకా ముందుకెళ్తున్న దశలో ఆయన అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదం చనిపోయింది. బహుశా బతుకుంటే ఆయన మరింత ముందుకెళ్లేవాడేమో. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను ఆయన మీద ఆరోపణ చేయలేదు. ఎందుకంటే ఆయన మన మద్దతు తీసుకున్నాడు, మన కోసం నిలబడుతూ కొత్త తరం వచ్చాడు. మార్గం మధ్యలో ఆయన అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన మీద నేను నింద మోపలేను. కానీ మరి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పేత్తలు స్వాగతించాను కదా. నేను ఆయన నన్ను అడ్డుకున్న వాళ్ళని మూర్ఖాన్ని కేసీఆర్ ప్రకటన చేశాను కదా. విజయవాడకు వచ్చి మద్దతు ఇచ్చాను కదా. గుంటూరుకు వచ్చి మద్దతు ఇచ్చాను కదా. ఒంగోలుపై బంద్ జయప్రదం చేశాను పోయాను కదా. మరి నేను అడిగింది ఏంటిది? తండ్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే కదా. అసెంబ్లీ తీర్మానం చేసిన తనే కదా. విజయవాడ మీటింగ్ వచ్చింది తనే కదా. ఉషా మేర కమిషన్ వేయించడానికి ప్రధానమంత్రి దగ్గరకు వచ్చింది తనే కదా. అన్ని ప్రయత్నాలు తన వంతు అయితే చేశాడు కదా. కాకపోవచ్చు తనమైతే చేశాడు కదా. మరి తండ్రి ఆశయాల కోసం పార్టీ పెట్టినట్టున్న జగన్మోహన్ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండాలి కదా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మనకు మద్దతు ఇవ్వాలి కదా. మరి ముఖ్యమంత్రి అయినాక మనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. 5 ఏళ్ల పరిపాలనలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. అపాయింట్మెంట్ ఇవ్వకపోను వర్గీకరణ మీద అనుకూలంగా మాట్లాడమంటే మాట్లాడలేదు కదా. మాట్లాడకపోను నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చేయడం, దళితులను చీల్చడానికి చంద్రబాబు నాయుడు గతంలో చేసి దళితులు చీల్చే ప్రయత్నం చేసిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడింది కదా. అంటే ఎస్సీ వర్గీకరణ అంటేనే దళితులను చీల్చడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబు అని చెప్పి, మాల మార్గాల మధ్య తగాదాలు పెట్టింది చంద్రబాబు అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేయడమే మాల మార్గాల మధ్య తగాదా చంద్రబాబు పెడితే మరి రాజశేఖర్ గారిని తండ్రి ఎందుకు సపోర్ట్ చేసిండు? ఆయన మాట మాట్లాడిండు కదా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మనం నయానో భయానో ఒప్పించుకొని మెప్పించుకొని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాం కదా. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినాక సుప్రీంకోర్టు తీర్పు విచారణ జరగబోయింది కదా. ఆ విచారణ జరిగే సమయానికి నేనేం ప్రకటన చేశా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైన వ్యతిరేకం కాదు. ఇప్పటికైనా నాది రేపల్లె సభలో చూడండి వాయిస్ 2 నెలల ముందు, అంతకుముందు 2 నెలల ముందు జగ్జీవన విగ్రహానికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడినా, నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ లేదు, నాకు ద్వేషం లేదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది కనుక సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ ఒక లాయర్ని పెట్టమని డిమాండ్ చేశాను. కేసు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ కేసే కదా. తెలంగాణ కేసు కాదు, ఆంధ్రప్రదేశ్ కేసే కదా. ఆంధ్రప్రదేశ్ కేసు నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జడ్జి లాయర్ని పెట్టాలి కదా. మేము లాయర్ని పెట్టమని చెప్పడం జరిగింది. మరి లాయర్ని పెట్టలేదు కదా. అపాయింట్మెంట్ ఇవ్వడం అనుకోవడం జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. వర్గీకరణకు అనుకూలంగా ఒక మాటను మాట్లాడమన్నాం, ఒక మాట మాట్లాడలేదు కదా. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, లాయర్ను పెట్టాడు. ఇంకా తిరగడానికి ప్రయత్నం చేస్తే నిర్బంధం పెట్టే ప్రయత్నం చేసి 2-3 సార్లు నన్ను ఇక్కడికి రాకుండా కూడా అడ్డుపడే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత దేశం మొత్తం స్వాగతించింది కదా. మరి దేశం మొత్తం స్వాగతించిన అసలు వర్గీకరణ స్వాగతించని వ్యక్తి ఎవరు? ఒక జగన్మోహన్ గారిని స్వాగతించలేదు కదా. అంటే అర్థం ఏంటిది? అంటే పక్కా జగన్మోహన్ గారు వర్గీకరణకు అనుకూలంగా లేడు, మానవులకు అనుకూలంగా ఉన్నాడు అనేసి అర్థమవుతుంది. వర్గీకరణకు అనుకూలంగా లేడు, వర్గీకరణ వ్యతిరేకించే మానవులకి అనుకూలంగా రుజువు అవుతుంది. ఇది సాక్ష్యమే కదా. కానీ నా జాతి భవిష్యత్తు కోసం ఆయన కూడా నేను అండగా నిలబడ్డాను కదా అంటున్నాను. నా కోసం నిలబడలే, ఆయన కూడా నేను అండగా నిలబడ్డా. కానీ కష్టకాలంలో ఆయన మనకు అండగా ఉంటాడు అనుకుంటే ఆయన మనకు అండగా లేకపోను వర్గీకరణ వ్యతిరేక శక్తులకే వత్తాసు పలికే విధంగానే ఆయన ఉన్నాడు అనడానికి బలమైన సాక్ష్యాలను కూడా మీరు మర్చిపోదని ఆయన అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అందరూ చెప్తున్నాను, నేను ఎప్పుడు ఈ ఉద్యమం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా అది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం చేసింది. మళ్ళీ చెప్తున్నా, కొండలాగా పెరిగిపోయిన ఆ వాళ్ళను ఢీకొనాలంటే సోదరుల శక్తిని, మన మిత్రుల శక్తిని కూడా కట్టుకోవాల్సి పట్టుకొచ్చింది. ఆ పరిస్థితిలోనే అందరిని కూడా కట్టడం కోసం నేను అందరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నిజమే,
నేను ఎక్కడ మెట్టు లేదు దిగని మెట్టు లేదు అని అందరూ తెలుసు కదా. నేను కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నా కదా, చేతులు పట్టుకునే కాడ చేతులు పట్టుకున్నా కదా. గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కడుపులో తలబెట్టి నేను అడిగాను కదా. అంతకుముందు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను చేతులు పట్టుకుని అడిగాను కదా. నా జాతి బిడ్డలను గెలిపించడం కోసం, 100 తరాల బిడ్డలను భవిష్యత్తు ఇవ్వడం కోసం కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నా, కొట్లాడే కాడ కొట్లాడి మద్దతిచ్చే కాడ మద్దతు ఇచ్చా, వ్యతిరేకించే కాడ వ్యతిరేకించా. ఇది జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే తప్ప మరొకటి కారణం కాదనే విషయం కూడా మీరు మర్చిపోతుంది ఆయన అనుకుంటుంది. అయినప్పటికీ మళ్ళా చెప్తున్నా నేను, వీళ్ళకు వర్గీకరణ వ్యతిరేకించడం ఒక్క తప్ప ఇంకా వాళ్ళకి సమాజం గురించి ఆలోచన లేదు. స్వార్థపరులైన వాళ్ళకు వర్గీకరణ అడ్డుతలుతామనే మాట తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళకు లేదు. మనకోమో దళితులందరూ అవకాశాలు దళితులకు దక్కాలని మన పోవడం అవుతే, అందరి అవకాశాలు మేమే తింటామని వాళ్ళ ఆలోచన. కాబట్టి ఆ స్వార్థపరులకు ఒకటే ఆలోచన, మనకోమో సమాజాన్ని బాగు చేసుకోవడం ఎట్లా ఆలోచన. ఈ నేపథ్యంలో మీ అందరూ చెప్తున్నా నేను, 97లో వర్గీకరణ సాధిస్తే 97లోనే అడ్డుకున్నారు. తిరిగి రాష్ట్రపతితో సాధించింది కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుతో సాధిస్తే మన సుప్రీంకోర్టుతో మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నా, 97లో వర్గీకరణ సాధించాం. వర్గీకరణ కోసం మొదలైంది ఉద్యమం 94లో. 97 తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర జరిగింది. నారాయణపాలెం నుంచి హైదరాబాద్ నగరాన్ని 20 లక్షల దిగ్బంధం చేశాం. ఆ సమయంలోనే వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణను హైకోర్టులో సింగిల్ జడ్జితో రద్దు చేయించారు వాళ్ళ పలుకుబడితో. తిరిగి నిలబెట్టడం కోసం ఎక్కడికి వెళ్ళాం? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాం. రాష్ట్రపతి వర్గీకరణ సపోర్ట్ చేసిండు, దళితుడు కేఆర్ నారాయణ్. అయినప్పటికీ వర్గీకరణ మళ్ళీ అడ్డుకున్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి, మళ్ళీ అదే సుప్రీంకోర్టులో 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ మనం గెలిపించే ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు విజయం? 97లో విజయం, 99లో విజయం, 2024లో విజయం. అంటే మూడు దశాబ్దాల్లో 3 విజయాలు వచ్చినాయి. ఫలాలు దక్కే సమయానికి మళ్ళా నోటికాడు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ అన్నగా చెప్తున్నా, వాళ్ళు ఎంత స్వార్థపరులో అనేదే చూడబకండి, వాళ్ళు ఎంత శక్తివంతులో ఆలోచించండి. వాళ్ళు స్వార్థపరులే కాదు, ఎంత శక్తివంతులో ఆలోచించండి. ఎంత శక్తివంతులో ఒక విషయం చెప్తున్నాను నేను, ఈ సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలంగా, దండోరకు అనుకూలంగా ఉన్నది. ఆయన మేము లెక్క చేయమంటున్నారు వాళ్ళు. మీరు చూడండి, మాలల సభలో మాలయేతర సమాజంలో ఎవరన్నా కనిపిస్తారా? మాలలే కనిపిస్తారు. మరి షెడ్యూల్ కులాల్లో మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ దళితుల్లో మాల మార్గంతో బలమైన ఒక రిలీఫ్ ఉన్నదనుకోండి, రిలీఫ్ వచ్చిందా లేదా? మరి వాళ్ళ సభలో ఒక మాలయేతర కులాలు కూర్చోరు. అంటే సమాజం ఎవరైపు ఉన్నది? మెజార్టీ దళితులు ఎటు ఉన్నారు? వర్గీకరణ కోరుకునే కాటున్నారు. మెజార్టీ దళితులు వర్గీకరణ కోరుకున్నా మేము అడ్డు తాగుతామని మాట్లాడుతున్నారు. వాళ్ళ పలుకుబడి ఉన్నది, శక్తి ఉన్నది. రెండోది, సమాజం ఎటువైపు ఉన్నది? దళితేతర సమాజం, మాలయేతర సమాజం ఎటువైపు ఉన్నది? వాళ్ళు ఎస్సీలైనా, బీసీలైనా, అగ్రకులాలైనా, మైనార్టీలైనా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు మార్గదండలకు మద్దతుకున్నారు, వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు. మనం పెట్టే వేదికలు అందరూ సాక్ష్యంగా కనిపిస్తుంటాయి. అందరూ మన సపోర్ట్ ఉన్నారు. సమాజం మొత్తం మన సపోర్ట్ ఉన్నా మేము దాన్ని అడ్డుతవుతాము అంటాను. అంటే దళితుల్లో 59 కులాలు ఉంటే 58 కులాలు వర్గీకరణ కోరుకున్నా మేము ఒక్కరిమైనా అడ్డుకుంటామంటారు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ శక్తి ఏందో అర్థం చేసుకున్నాం. 2, సమాజం మొత్తం అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినా వాళ్ళకి ఏ వర్గం మద్దతు లేకపోయినా మేము అడ్డుకొని తీర్థమంటారు. మళ్ళీ వాళ్ళ పలుకుబడి, వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో, వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో ఆలోచించండి. 3, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలా వద్దా? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలా వద్దని ఆయా రాష్ట్రాలు కమిషన్లు వేసినాయి. అన్ని వేయకపోవచ్చు, అవసరం ఉన్నాక వేసినాయి. అవును, నేను పుట్టక ముందే గౌరవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు ఒక లోకూర్ కమిటీ పడ్డది. మాలలే డెవలప్ అయినరు, మాదిగలకు అన్యాయం జరిగింది, ఇతర కులాలకు అన్యాయం జరిగింది, రిపోర్ట్ ఇచ్చేసింది. మాలల్ని ఎస్సీ నుంచి తొలగించాలని రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే ఆనాడే డెవలప్ అయిందని రిపోర్ట్ వచ్చింది కదా కమిషన్. చంద్రబాబు నాయుడు వేసిన రామచంద్రన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉషా మేరా కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. మహారాష్ట్రలో లాహౌజీ సాల్వే కమిటీ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. ఉత్తరప్రదేశ్ లో హుకుమ్ సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. పంజాబ్ లో గుర్నామ్ సింగ్ కమిషన్
ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. ఈ మధ్య కాలంలో హర్యానా ప్రభుత్వం వేసిన కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. అంటే దళితుల్లో అందరికీ న్యాయం జరగాల వద్దా అనే చర్చ జరిగినప్పుడు, దళితుల్లో అందరు బాగుపడారా లేదని చర్చ జరిగినప్పుడు, ఏ రాష్ట్రంలోనైనా దళితుల్లో ఒక కులం మాత్రమే బాగుపడుతున్నది, మిగతా కులాలు నష్టపోతున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఈ దేశంలో ఎక్కడ కమిషన్ పడ్డా కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని కమిషన్ సపోర్ట్ చేసినా మేము లెక్క చేయమంటున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోండి మీరు. మళ్ళా నేను చెప్తాను. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ అంశం అటు ఇటు తిరిగి ఒకనాడు రాష్ట్రపతి చేతికెళ్ళి, ఎస్సీ వర్గీకరణ అంశం అటు ఇటు తిరిగి ఒకనాడు రాష్ట్రపతి చేతికెళ్ళి. ఆ రాష్ట్రపతి ఎవరో కాదు, దళితుడు కేఆర్ నారాయణన్. అంబేద్కర్ తర్వాత కేఆర్ నారాయణ్ గొప్ప మేధావని ప్రపంచం గుర్తించింది, గౌరవించింది. అట్లాంటి కేఆర్ నారాయణ్ గారు రాష్ట్రపతి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి 2004 డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆయన సిఫార్సు రాష్ట్ర ప్రభుత్వం చేసిండు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఒక దళిత రాష్ట్రపతి వర్గీకరణ చేయమని చెప్పినా ఆయన సూచన మేరకు చేసిన వర్గీకరణను మానవాళ్ళు రద్దు చేయించారు. రాష్ట్రపతి చెప్పినా మేము లెక్క చేయము అని, రాష్ట్రపతి చెప్పినా మేము లెక్క చేయమని చెప్పి రద్దు చేయించారు. ఇది రాష్ట్రపతి సిఫార్సు కాదని చెప్పానండి. ఎస్సీ వర్గీకరణ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసి అంటున్నాం కదా. ఈ వర్గీకరణ అమలు చేసిన కాలం అప్పుడే రాష్ట్రపతి వర్గీకరణ ఆమోదించినాకనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనకు వర్గీకరణ అమలు చేశారు. అంటే రాష్ట్రపతి ఆమోదించినా కూడా దాన్ని లెక్క చేయలేదు. మాల స్వార్థ పనులనేసి మీరు మర్చిపోరు. రాష్ట్రపతి ఏం కర్మ, ఈ దేశ ప్రధానమంత్రులు. ఇప్పుడు ఈ ఉషా మేర కమిషన్ వేసింది ఎవరు? గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు మరి వర్గీకరణ అనుకూలమే కదా. నేను స్వర్గీయ రాజశేఖర్ గారు 1కి 10 సార్లు మన్మోహన్ సింగ్ గారు చుట్టూ తిరిగి కమిషన్ వేసి న్యాయమేనని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆయన వేసిన కమిషన్ రిపోర్ట్ అమలు జరగకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. అంటే ప్రధానమంత్రులు చెప్పినట్టే కదా. ఆ ప్రధానమంత్రి మన్మోహన్ సింగే కాదు, ఇవాళ గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నరేంద్ర మోడీ గారు మనం మీటింగ్ వచ్చి ఖచ్చితంగా వర్గీకరణ పక్షాన నేను ఉన్నాను, మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడిపోయింది కదా. ఆ అనంతరం జరిగిన ప్రక్రియ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం వల్లనే మనం గెలిచాం కదా. అవును, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మీకు హామీ ఇచ్చినా వర్గీకరణ చేశాం మేము ఒప్పుకోమంటారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే మేము ఒప్పుకోం, రాష్ట్రపతి అయితే మేము ఒప్పుకోం, నరేంద్ర మోడీ గారు అయితే మేము ఒప్పుకోం. ఇవాళ ఏమంటారు? గౌరవ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది స్పష్టం చేసేది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. 2 కారణాలు చెప్పింది. ఏ ఆర్టికల్ 341 అయితే ఉన్నదో, ఆర్టికల్ 341 కు వర్గీకరణకు సంబంధం లేదు, ఆర్టికల్ 341 కు రిజర్వేషన్ సంబంధం లేదు. ఆర్టికల్ 341 ఏం చెప్పిందని చెప్పింది. ఇలా ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల లిస్ట్ తయారు కావాలంటే, చేయాలంటే ఇది పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఎవరన్నా దళితుల్లో చేర్చాలనుకో ఇక్కడ చేర్చే అధికారం లేదు, పార్లమెంట్ చేర్చాలి. లేదా దళితుల నుంచి ఎవరైనా తొలగించాలని అనుకో అది పార్లమెంట్ చేయాలి. ఇది ఆర్టికల్ 341. దానికి రిజర్వేషన్ సంబంధం లేదు. అంటే ఏదన్నా ఒక కులాన్ని దళిత వర్గాల్లో చేర్చాలన్నా, లేదా దళిత వర్గాల్లో ఇప్పటికే ఉన్న ఒక కులాన్ని తొలగించాలన్నా ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ లో చేయాలని చెప్పింది. మరి 59 కులాల నుంచి ఎవరైనా తొలగించిండ్రా? అది కాదు కదా. 59 కులాల్లో బయట నుండి ఎవరైనా తీసుకొచ్చి కలిపిండ్రా? అది కాదు కదా. అంటే ఒక కులాన్ని తొలగించేది కాదు, ఒక కులాన్ని కలిపేది కాదు, ఉన్న రిజర్వేషన్ ఫలాలు పంచుకునేది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసింది. మరి తొలగించలేదు కదా, ఎవరిని కలపలేదు కదా. రెండోది ఏం చెప్పింది? దళితులందరూ ఒకటే అనే పేరుతో తప్పుడు వాదన తీసుకొస్తున్నారు. సమాజం దృష్టిలో దళితులందరూ వివక్ష గురుతున్న వాళ్ళే కావచ్చు, కానీ దళితుల మధ్యలో కూడా వివక్ష కొనసాగుతుంది. దళితుల మధ్యలో వివక్ష కొనసాగుతుంది. ఏ 2 దళిత కులాల మధ్యలో కంచం పొత్తు మంచపొత్తు లేదు. ఆ విధంగా ఆర్థికంగా కానీ
సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యా ఉపాధి పరంగా కానీ దళితులందరూ సమానంగా లేరు. ప్రతి దళిత రెండు కులాల మధ్యలో అసమానతలే కాబట్టి వాళ్ళు ఒకటిగా చూడలేము. అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ పంపిణీ జరగాల్సిందే, వర్గీకరణ జరగాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 341 కు సంబంధం లేదని చెప్పడానికి కారణం, షెడ్యూల్ కులాల్లో ఒక కులాన్ని తొలగించలేదు, ఒక కులాన్ని కలపలేదు. ఆర్టికల్ 341 ప్రకారం ఒకరిని కలపాలన్నా ఒకరు తొలగించాలన్నా పార్లమెంట్ చేయాలి. ఈ వర్గీకరణకు సంబంధం లేదని చెప్పేసింది. అదే అసలు దళితులందరూ ఒకటే, వాళ్ళని చీల్చొద్దనే మాటకు అసలు దళితులందరూ ఎక్కడ ఒకటి ఉన్నారు అని చెప్పి, దళితులు ఒకటిగా లేరని చెప్పి స్పష్టం చేశాడు. దానికి ఒకనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితులందరూ ఒకటి కాదని చెప్పేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితులందరూ ఒకటి కాదని చెప్పేశాడు. ఒకనాడు సైమన్ కమిషన్ దేశానికి వస్తున్న సమయంలో, సైమన్ కమిషన్ సభ్యుల ముందు ఈయన వాదించే క్రమంలో దళితులంటే ఎవరు అని చెప్పాడు. సైమన్ కమిషన్ సభ్యుడితో ఈయన చర్చ పెట్టేశాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేశాడు. ఆ జవాబులో ఏమున్నదో ఒకసారి దృష్టి పెట్టుకుంటే ఆయన చెప్పింది అంటే అసలు దళితులంటే ఎవరు అని అడిగింది ఆయన. అంటరాంతరానికి గురవుతున్న వాళ్ళు, అంటరాంతరంగా చూడబడుతున్న వాళ్ళందరూ దళితులు ఏం చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకో ప్రశ్న చేస్తాడు, అంటరాంతరానికి గురి చేయబడ్డ వాళ్ళందరూ దళితులు అయినప్పుడు ఈ అంటరాన్ కులాల మధ్యలో వివాహాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ అంటరాన్ కులాల మధ్యలో కూడా వివాహ సంబంధాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి దళితులందరూ ఒకటే అవుతే మరి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఉండాలి కదా, లేవని అంబేద్కర్ చెప్పాడు కదా. కనీసం ఈ దళితుల మధ్యలో వీళ్ళ మధ్యలో కనీసం సహపంక్తి భోజనం అన్న చేస్తారని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో లేవు కానీ ఇప్పుడు కొంత మొదలైంది అంటాడు. ఆ రోజుల్లో లేకపోతే లేదని చెప్పింది వాస్తవమే కదా. ఈ రోజుల్లో ఒక దళితుల మధ్య సహపంక్తి భోజనం ఏంది, అగ్రకులాలు, బీసీలు, దళితులు కలిసి అన్ని చోట్ల కలిసి తింటున్నారు కదా. ఇప్పుడు తింటున్నారు కదా. అంటే సహపంక్తి భోజనాలు ఉన్నాయంటే లేవని ముందు చెప్పాడు, వివాహాలు జరుగుతాయంటే జరగవని చెప్పాడు. అంటే మరి దళితులందరూ ఒకటే అని ఎట్లా చెప్పాలనుకుంటాము? సమాజం దృష్టిలో అంటరాంతరం పడుతున్న వాళ్ళు దళితులే కావచ్చు, కానీ రెండు దళిత కులాల మధ్యలో సమానత్వం లేదని చెప్పినప్పుడు దళితులందరూ సమానులు కాదని చెప్పి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా లెక్క చేయమంటున్నారు మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు చెప్పండి 59 కులాల్లో మాలలు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. మాదిగరు రెల్లిలతో పాటు 57 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. మీరు 58 కులాలైనా మా శక్తి ముందు ఓడిపోతారు, ఓడిస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మాలేతర మొత్తం ఈ తెలుగు సమాజం అంతా మనకు అండగా నిలబడుతుంది. వాళ్ళ అగ్రకులాల, బీసీలా, ముస్లింలా, గిరిజనులా ఎవరన్నా కానీ అయినప్పటికీ మీకు అంత అంటకున్నా మేము ఓడిస్తాము అంటాను. కమిషన్ రిపోర్ట్లన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా మేము లెక్క చేయమంటాను. రాష్ట్రపతి నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా రాష్ట్రపతి నిర్ణయం ఖాతరు చేయమంటారు. ప్రధానమంత్రుల నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా మేము ఖాతరు చేయము అంటారు. సుప్రీంకోర్టు తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా లెక్క చేయమంటారు. వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో పెరిగిందో, వాళ్ళకి ఏ స్థాయిలో శక్తి ఉంటే ఈ స్థాయిలో మాట్లాడతారో ఒకసారి మనం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయినప్పటికీ మీ బిడ్డగా చెప్తున్నా, నేను 30 ఏళ్ల పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నామో మనందరూ తెలుసు, ఎన్ని కుట్రలు జరిగినాయో మనందరూ తెలుసు. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు వెనుకకు పోయి పాలకుల తొత్తులుగా మారి ఎన్ని పోట్లు పడితే తట్టుకున్నాం. స్వార్థపరులు కొంతమంది అడ్డంకులు కల్పించే ప్రయత్నంలో పక్క పోట్లు పడితే తట్టుకున్నాం. వర్గీకరణ అడ్డుకునే స్వార్థపరులు ముందు పోట్లు పడితే తట్టుకున్నాం. పాలక వర్గాలు హామీ నిలబెట్టుకోమని గట్టిగా అడిగినందుకు పాలక వర్గాలే కుట్ర చేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి నిర్బంధం పెట్టినా, కేసులు పెట్టా తట్టుకున్నాం. అంతిమంగా జాతిని గెలిపించుకునే ప్రయత్నం చేశాం. అంతిమంగా జాతిని గెలిపించుకున్నాం. మరి 30 ఏళ్ల ప్రస్థానంలో ఈ స్థాయిలో మనం పోరాటం చేసి సాధించుకున్నాం కదా. ఇప్పుడు సాధించుకున్న ఫలాలు అమలు చేసుకోవడమే కదా ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పని. ఇప్పుడు సాధించుకున్న పోరాట ఫలాలు అమలు చేసుకోవడమే కదా. ఆ అమలు చేసుకునే ప్రయత్నంలోనే ఇంకా మేము అడ్డుకుంటామని చెబుతున్నారు లేదా? ఇక్కడ కొంతమంది స్వార్థపరులు ఇదే నూజివీడులో మీటింగ్ పెట్టారు కదా. కొంతమంది స్వార్థపరులు ఆలలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా. మీటింగ్ పెట్టుకొని ఎవరు తీసుకొచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడు అనే పేరుతో ఇంకెవరో తీసుకొచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడు అయితే ఎవరైతే అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా ఆయన మనోడున్నా, ఆయన మునిమనోడున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా, నేను సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ప్రతి కులం చెందే విధంగా ఉండాలి.
ఏ కులం తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దని చెప్పి అంబేద్కర్ చెప్పిండు కదా. 2 దళిత కులాల మధ్య అందరికి వాట దక్కాలని చెప్పి ఆయన చెప్పిండు కదా. మాల మేధావులందరూ చదువుకున్నారు కదా మాదిగల కంటే. అంబేద్కర్ రాసిన రచనల ప్రసంగాల్లో మొదటి వాల్యూలోనే ఇవన్నీ ఉంటాయి కదా, 17వ వాల్యూలు ఉంటాయి కదా. అంటే అందరూ అన్నదమ్ములాగా పంచుకుందాం, ఎవరు కూడా ఒక అవకాశాలు ఎక్కువ తినద్దు, అందరికి పంచాలని అంబేద్కర్ చెప్పిండు కదా. మరి అంబేద్కరే వర్గీకరణ కావాలంటే ఆయన పేరు చెప్పుకొని బతికి ఆయన మన్మోని తీసుకొస్తే వర్గీకరణ ఆపాలన్నా మేము ఆపుకుంటాము. అందువల్ల మాల స్వార్థపరాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మీ వల్ల టోటల్ దళిత సమాజానికి, మీ వల్ల గిరిజన సమాజానికి, మీ వల్ల బీసీ సమాజానికి, మీ వల్ల అగ్రకులాల పేదలందరికీ మీ వల్ల అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ పోరాటం వర్గీకరణ కోసమే మొదలైన ఈ తెలుగు నేల మీద అన్ని కుటుంబాలకు, అన్ని కులాల పేదలకు మేలు చేసే ఉద్యమాలు చేశాం. ఎంఆర్పిఎస్ చేసిన పోరాట ఫలితం వల్లనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినాయి, ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితం వల్లనే 2004లో ఎంఆర్పిఎస్ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం వల్లనే స్వర్గీయ రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందని చెప్పి రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. అదే సమయంలో కాలు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్లకు 2007లో 200 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 రూపాయల పెన్షన్ అమలు జరుగుతుంది. అంటే దానికి వికలాంగుల కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. వృద్ధుల వితంతులకు ఇవాళ 4000 రూపాయల పెన్షన్ దక్కుతుందంటే ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఒక 4 కిలోల బియ్యం ఇవాళ 5 కిలోల దాకా పేద కుటుంబాలకు అందుతున్నాయంటే ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ పోరాటాల వల్ల ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు న్యాయం జరుగుతుంది. ఒకవైపు జాతి భవిష్యత్తు వర్గీకరణ, రెండోది సమాజం పట్ల బాధ్యత. సమాజం పట్ల బాధ్యత ఎందుకు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం? కారణం ఏంటిది? ఎంఆర్పిఎస్ ఉద్యమం అనే మొక్క ఇవాళ పెరిగి ఒక వృక్షంగా మారి పండ్లు అందించే దశకు వచ్చిందంటే సమాజం అందించిన సహకారం. ఆ మొక్కకు సమాజం నీళ్లు పోసింది, పెంచి పెద్ద చేసింది, తిరిగి వాళ్ళు సేవ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ అవసరం లేదు. నిన్నటి వరకు లేదు. పార్లమెంట్ లో కానీ దేశంలో దళిత వర్గాల తరఫున గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. ఇట్లాంటి సమయంలో దళిత వర్గాల్లో ఉండబడే ఈ వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరించుకోగలిగితే, మీరు అడ్డుకోకుండా ఉండగలిగితే దళిత వర్గాల సమస్యల మీద ఉద్యమం చేయడానికి అవకాశం ఉంది, కలిసి చేయడానికి అవకాశం ఉంది. సమస్య ఏంటిది? ఎన్నో సమస్యలు అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అంబేద్కర్ బతుకున్న కాలం నుంచి సమస్యలు పెండింగ్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. దానికి పరిష్కారం దొరకాలి. మీ దృష్టికి సాక్ష్యం చెప్తున్నా, చూడండి, మీ దృష్టికి సాక్ష్యం చెప్తున్నా. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్ ఉన్నాయి. లేదా సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీకి సప్లా నిధులు ఉన్నాయి. అంటే ఆర్థికంగా గ్యారెంటీ ఉన్నది డెవలప్ కావడానికి, విద్యా ఉద్యోగ పరంగా డెవలప్ అవడానికి గ్యారెంటీ ఉన్నది, రాజకీయంగా సర్పంచ్ మొదలుకొని పార్లమెంట్ దాకా ఎదగడానికి గ్యారెంటీ ఉన్నది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి? ఆనాడు ఆయన జీవించిన కాలంలో ఏ శాఖకు మంత్రి? న్యాయశాఖకు మంత్రి. న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు. అంటే అంబేద్కర్ కాలం నుంచి సమస్యలు పెండింగ్ ఉన్నట్టే కదా. మరి ఇన్ని సాధించిన మహనీయుడు అదెందుకు సాధించలేకుండా పోయాడు? అంటే ఆయన మీద ఒత్తిడి ఉన్నట్టే కదా. అంటే కొన్ని మాత్రమే సాధించినట్టు కదా, కొన్ని మిగిలినట్టే కదా. ఆ మిగిలిన వాటిని పూర్తి చేసే మన మీద పడదు కదా. ఆయన లేడు కదా, ఆయన వారసుగా మనం బతుకుతున్నాం కదా. మరి ఆయన లేని లోటును మనం తీర్చాలి కదా. ఆయన మిగిలిపోయిన అంశాలను మనం పరిష్కరించే విధంగా చేయాలి కదా. దీనికి మీరు కలిసి రావాలి కదా. అదే కలిసి వస్తే లేని సాధించుకుంటాం. మీరు అడ్డంకులు కల్పిస్తే మనం ఉన్న కానీ అందరూ ఉండాల్సి వస్తారు. నువ్వు వర్గీకరణ అడ్డుకున్నంత కాలం నా జాతిని కల్పించడం కోసం నేను దీని మీద ఉండాల్సి వస్తాను. కానీ వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడి అంశాలను దృష్టి పెట్టాల్సి వస్తాయి. ఉమ్మడి అంశాలుగా ముందుకెళ్ళడానికి మీరు ముందుకు రావాల్సింది పోయి ఇంకా అడ్డుకుంటాం అంటే మీరు దళితులందరి ప్రయత్నాలకు దెబ్బతవుతుందని మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను. మీ అన్నగా చెప్తున్నా ఆలోచించండి. న్యాయ వ్యవస్థలోనే సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు, న్యాయ వ్యవస్థలోనే హైకోర్టులో రిజర్వేషన్ లేవు. మన కిందికి వచ్చినప్పటికి ఉన్నాయి, మున్సిపల్ కోర్టులో ఉన్నాయి, జిల్లా కోర్టులో ఉన్నాయి. మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ జడ్జీలు కనిపిస్తారు. మరి హైకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టుకి వెళ్తే ఎందుకు కనిపించారు? మరి ఆడ రిజర్వేషన్ లేవు. మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరప్పుడు? అంబేద్కర్ కాలంలోనే న్యాయశాఖలో రిజర్వేషన్ లేవని విషయం అర్థమవుతుంది. పోనీ కారణాలు ఏమైనప్పుడు లేవు కదా, ఇప్పుడు దాన్ని అమలు చేసుకోవచ్చు కదా. అంతేకా మీ అన్నది చెప్తున్నాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఆయన అవసరం ఇస్తే కాదు, ఆయన అవసరం దేశానికి ఉన్నది కాబట్టి ఆయన రాజ్యసభకు తీసుకెళ్ళిండు. కానీ ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయి. ఇగో లోక్సభ రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు ఎస్సీలకు ఈ ఆంధ్రప్రదేశ్ లో 4 సీట్లు ఉన్నాయి.
బాపట్ల, అమలాపురం, చిత్తూరు, తిరుపతి 4 సీట్లు ఉన్నాయి. అంటే ఎస్సీలకు అయితే 4 సీట్లు ఉన్నాయి కదా, ఎస్సీలకు 4 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో. ఇట్లా దాదాపు ఎస్సీ ఎస్టీలకు 100కు పైగా సీట్లు అక్కడ ఉన్నాయి కదా పార్లమెంట్ లో. మరి లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయి కానీ రాజ్యసభలో లేవు కదా. పార్లమెంట్ అంటే ఏంటిది? లోక్సభ రాజ్యసభ గంతనే పార్లమెంట్. పార్లమెంట్ అంటే 2 సభలు కలిస్తే పార్లమెంట్. ఆ 2 సభల్లో ఒక సభలో అంబేద్కర్ సార్ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకో సభలో రిజర్వేషన్లు. మరి ఆ రాజ్యసభలోనే అంబేద్కర్ ఉన్నాడు. దేశ అవసరం కోసం ఆయన తీసుకోవచ్చు అన్నాడు, దేశ అవసరం కోసం అన్నాడు తీసుకోవచ్చు రాజ్యసభలోకి, కానీ అందరూ రిజర్వేషన్ లేవు. మరి లోక్సభలోకి వర్తింపజేసిన రిజర్వేషన్ రాజ్యసభలోకి ఎందుకు లేవని అడగాల్సిన అవసరం అనుకున్నది కదా. శాసనసభలో రిజర్వేషన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో. శాసన మండలం లేవు కదా. శాసనసభలో రిజర్వేషన్ ఉన్నాయి, శాసన మండలం లేవు కదా. మరి శాసనసభలకు రిజర్వేషన్ వర్తింపజేసే సూత్రం ఉన్నప్పుడు శాసన మండలి వర్తింపజేసుకోవాలి కదా మనం అందరం కలిసి. అంటే మన సంఖ్య పెరుగుతుంది కదా అక్కడ. దీని గురించి అందరం కలిసి మాట్లాడాలి కదా. అందరూ కలిసి మాట్లాడి అందరూ కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే ఉన్నది పంచుకోవాలి కదా. ఉన్నది పంచుకుంటే అందరూ కలిసి ఉండి ఇట్లాంటి చేస్తాం కదా. అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే కాబట్టి రిజర్వేషన్ అమలు చేశాడు. ఇప్పటి కాలంలో ఏమైంది? కాలం నుంచి ఇప్పటి వరకు 3 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగం విస్తరిస్తూ వచ్చేసింది. ప్రైవేట్ రంగం విస్తరించిన ప్రతి చోట రిజర్వేషన్ లేకుండా పోయింది కదా. మరి రిజర్వేషన్ బలహీనపడుతున్నట్టే కదా. మరి ప్రైవేట్ రంగం రిజర్వేషన్ అడగాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధిస్తే మన దళితులకు పేదలందరికీ మేలు జరుగుతుంది. ఉమ్మడిగా పోవడం చేయాలి కదా. ఉమ్మడిగా పోవడం చేయాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే మనం పంచుకోవాలి కదా. పంచుకోవడం సిద్ధంగా పడకపోతే మీరు ఇక్కడ అడ్డుపడుతుంటే మీరు దీన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది కదా. మా సమయం వృధా అవుతుంది. దళితుల కోసం చేసే కార్యక్రమం అంతా లేకుండా పోతుంది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు. భూమి ఉన్న వర్గాలే అధికారం పొందాలనే విషయం అందరూ తెలుసు. భూమి ఉన్న వర్గాలకే చేతిలో పరిశ్రమలు ఉంటాయి. భూమి ఉన్న వర్గాలే భూస్వాములు అవుతారు. వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా అన్ని వాళ్ళ చేతులు ఉంటాయి. అంతిమంగా అధికారం వాళ్ళ చేతికి వస్తుంది. మరి భూమి జాతీయం చేయమన్నాడు కదా అంబేద్కర్. జాతీయం చేయమని పక్క పెట్టి కనీసం ఒక దళితులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారని ఉండదా? అందరికి లేవు కదా. మరి దళితులకు భూమి దక్కాలని పోరాటం చేయాలి కదా. అందరి కోసం పోరాటం చేయాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే మీరు కలిసి రావాలి కదా. మీరు అడ్డుకుంటామంటే ఎట్లా మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. అందువల్ల ఎవరి వల్ల సమాజానికి నష్టమవుతుంది. సమయం దొరికినప్పుడల్లా సమాజానికి చేశాం. సాక్ష్యం చెప్పాను కదా. ఒక పక్క వర్గీకరణ కోసం కొట్లాడుతూనే సమాజం కోసం ఏమైనా ఉద్యమాలు చేసాం, ఫలితాలు సాధించాం. ఈ వర్గీకరణ అంశం శాస్త్రంగా పరిష్కారం అవుతే సమాజం కోసం మళ్ళీ బలమైన ఉద్యమాలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. అందుకు నా మాల సామాజిక వర్గం సంబంధించిన మేధావులను పడుతున్న వాళ్ళు, మీకు నిజంగా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, నిజంగా దళితుల ఐక్యత మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడానికి మీరు అండగా నిలబడి భవిష్యత్తులో దళితులందరి కోసం కొట్లాడడానికి సహకరించాల్సింది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే ఇంకా అడ్డు తగులుతామంటే ఇప్పుడు నీ అడ్డు తగులుతో మేము ఎట్లా కలిసి పనిచేయాలని? నాకు నా జాతి భవిష్యత్తు ముఖ్యం, నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. నా పిల్లల చదువులు ముందుకెళ్ళాలి, నా పిల్లలకు చదువుకుంటే ఉద్యోగాలు రావాలి, ఆర్థికంగా నా జాతి ఎదగాలి, రాజకీయంగా నా జాతి పైకి రావాలి. నా జాతితో పాటు మా ఢిల్లీ వాళ్ళు ఇతర దళిత కులాలు కూడా బాగుపడాలి. నాకు నా ఆశయం ఉన్నది. నా ఆశయానికి అడ్డు తగులుతున్నంత కాలం మీతో రాజీ పడేది లేదు. మీరు వర్గీకరణ సహకరిస్తే కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా మర్చిపోతాను పోతాను. నా ఆశయానికి అడ్డు తగినంత కాలం మేము రాజీ పడే ప్రసక్తి లేదు. నేను పుట్టిన నా జాతి భవిష్యత్తు కంటే నాకు ఇంకే భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు. నా జాతితో పాటు ఇంకా నా జాతి కంటే వెనుకబడ్డ వర్గాల భవిష్యత్తు కంటే నాకు ఇంకెవరి భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు. ఈ నేపథ్యంలోనే నా మాల సమస్యలో ఉన్న సోదరులు ఎవరైనా ఉంటే, ప్రజా సంపదలు ఎవరు ఉంటే ఉన్నది పంచుకోవడానికి సహకరించండి, అడ్డుపడబోకండి. ఇంకా హైకోర్టులో కేసు పెడతాను. సుప్రీంకోర్టులో 7 జడ్జీల్లో 6 జడ్జీలు సమర్థించి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కరెక్ట్ కాదని చెప్పి రివ్యూ పిటిషన్ చేశారు 32 మంది. ఆ 32 పిటిషన్ కూడా 7 జడ్జీలు తిరస్కరించారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి క్యూరిటివ్ పిటిషన్ ఇంకోటి వేశారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ దాన్ని రద్దు చేశారు. మళ్ళీ అక్కడ రద్దు చేస్తే మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ ఇస్తారు. దీని ధరణ ఏమో జరిగింది. ఇదేం కర్మ వీళ్ళకు నాకు అర్థమవుతుంది. ఏం పిచ్చి వేసిందో ఏమో నాకు అర్థమవుతుంది. స్వార్థమైన పిచ్చి తలకెక్కింది. ఇవన్నీ జరగడం జరుగుతుంది. కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నాను, మొన్న ఏం చేసినా, నిన్నేం చేసినా, రేపు జరగబోయేది ఏం జరిగింది. ఈ 3 దశాబ్దాల్లో నా జాతిని గెలిపించడం కోసం నేను ఏం చేశానో మీకు తెలుసు. మీరు అండదండాల వల్లనే ఇది గెలిపించుకోవడం దారితీసింది. భవిష్యత్ ప్రయాణంలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొందాం, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుందాం రాజు లేదు. కానీ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా, ఉమ్మడి పోటాలకు ఏ నిర్ణయం సిద్ధపడి